ప్రియమైన దైవజనాంగమా, ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, రక్షణ పొందిన ప్రతివారు కూడా ఎవరంటే బాధ్యత కలిగిన వారు. సాధారణంగా వివాహానికి ముందు, వివాహం తర్వాత ఆడపిల్లలతో గాని, మగపిల్లలతో గాని మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు ఏమని మాట్లాడతారంటే, వివాహం అయింది కాబట్టి ఇక మీదట నువ్వు ఇంకా బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే నీకు చాలా బాధ్యతలొచ్చాయి అంటారు. అరే, వివాహం జరగక మునుపైతే నువ్వు నీకిష్టం వచ్చినట్టుగా తిరిగినా, నీకిష్టం వచ్చినట్టు పోయినా, నీకిష్టం వచ్చినట్టు బతికినా తప్పులేదు గాని, నువ్వు వివాహం ద్వారా జతపరచబడిన ఒక కుటుంబానికి నాయకత్వం వహించే వ్యక్తిగా లేదా నాయకురాలిగా మార్చబడ్డావు గనుక నువ్వేం చేయాలి? చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టుకోవాలి. నీకిప్పుడు బాధ్యతలు ఎక్కువయ్యా? తక్కువయ్యా? ఎక్కువయ్యాయి. అలాగే సంఘములోనికి చేర్చబడినటువంటి రక్షణ పొందినటువంటి బిడ్డలకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతల పత్రం మీద హృదయంలో సంతకం చేసిన తర్వాతే మనం బాప్తిస్మలో అడుగుపెట్టాం. ఇట్స్ ఎన్ అగ్రిమెంట్. దేవునితో ఒక విశ్వాసి చేసినటువంటి అగ్రిమెంట్ ఏంటంటే, ఆ బాధ్యతల పత్రం మీద నువ్వు నేను సంతకం చేశాకనే ప్రభు సన్నిధిలో అడుగుపెట్టాం. ఇది కేవలం మన సంఘానికైనా, అన్ని సంఘాలకు ఇదే బాధ్యత వర్తిస్తుందా? అన్ని సంఘాలకు ఇదే బాధ్యత వర్తిస్తుంది. ఎక్కడ సంఘం ఉందని చెప్పుకుంటున్నా, ఎక్కడ మేము దేవుని పిల్లలమని చెప్పుకుని బ్రతికే వాళ్ళున్నా, ఎక్కడ మేము దేవుని కొరకు పని చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళున్నా, వాళ్ళందరికీ దేవుడు అప్పగించినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, దాని మీద మనం హృదయంలోనే సంతకం పెట్టాం. అంటే ఒప్పందం అనేది ప్రతిదానికి ఫిజికల్ సైన్ అవసరం లేదు. కొన్ని ఒప్పందాలు స్పిరిచువల్గా కూడా జరుగుతాయి. రైట్? మాట ఇచ్చాం అంటాం కదా, మాట ఇచ్చాం అనే దానికి ఫిజికల్గా ఏమైనా సూచన ఉంటుందా? రుజువు ఉంటుందా? ఉంటుందా? అన్నింటికి ఇప్పుడు కొంతమంది అప్పులు చేస్తారు. అప్పులు చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రామిసరీ నోట్ రాసేవారు కదా, ఇస్తారా? ఎవరు? కొంతమంది ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టి అప్పులు తెచ్చుకుంటారు. కొంతమంది నోటి మాట మీద ఏం తెచ్చుకుంటారు? అప్పులు తెచ్చుకుంటారు. నువ్వు నోటి మాట మీద తెచ్చినా, ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టినా ఆ ఒప్పందం ఒప్పందమే. దాన్నే మాట ఇవ్వడం అంటారు. దేవుడు మాట తప్పడాన్ని కూడా నేరంగా పరిగణిస్తాడు. మాట తప్పువారు, అనురాగరహితులు, తల్లిదండ్రులకు విధేయులు, నిర్దయులు, సజ్జన ద్వేషులు, ఇవన్నీ మీరు చదువుతున్నప్పుడు అందులో మాట తప్పువారు అనేది కూడా ప్రస్తావించబడింది, నోట్ చేయబడింది అక్కడ. చూసారా లేదా ఎప్పుడైనా? ఎవరట వీళ్ళు? మాట తప్పటం. మాట తప్పటం కూడా పాపమేనా అండి అని మీరు అనొచ్చు. సరే, మిమ్మల్ని అడుగుతాను, మాట తప్పడం కూడా పెద్ద పాపం అండి అని అంటే, ఇప్పుడు మీకు ఎవరైనా మాట ఇచ్చి తప్పారనుకో, మీరు హ్యాపీగా ఉంటారా? బాధపడతారా? చెప్పండి. బాధపడతారా? మరి పాపమా అని అడగడానికి ఎలా నోరు వచ్చింది మనకి? ఇప్పుడు బాధ ఎందుకు పడ్డారు మీరు? మరి మాట ఇచ్చి చెప్పినప్పుడు మీకు బాగా అవసరం, హాస్పిటల్లో డబ్బులు కట్టాలి, ఎవరో పేషెంట్ ఉన్నారు, ఓ 1,00,000 రూపాయలు ఇస్తానని మీకు ఎవరో చెప్పారు. అమ్మయ్య అనుకున్నారు. పొద్దున లేసరికి నేను ఎప్పుడన్నాను అన్నారు అనుకో, బాధపడతారా? బాధపడరా? ఎందుకంటే అక్కడ పేషెంట్ చచ్చిపోతాడు, మీరు 1,00,000 కట్టాలి ఇప్పుడు. రైట్? అలాగే మీ భర్త ఐ లవ్ యూ అన్నాడు, మర్నాడు తప్పాడు. మరి అదే నిన్న ఐ లవ్ యూ అన్నావు కదా, ఈరోజు తప్పావేంటంటే బాధపడతారా? బాధపడరా? బాధపడతారు. సేమ్ భార్య కూడా అంతే. ఏదైనా సరే మాటిచ్చి తప్పితే మనసుకు బాధ కలుగుతుంది మనిషికి. మరి దేవుడు కూడా అంటున్నాడు, నా పిల్లలారా, మిమ్మల్ని కన్నది నేనే, నా పోలికలో నా స్వరూపంలో మిమ్మల్ని చేసింది నేనే, మీరు మాట తప్పినా నేను బాధపడతాను. అందుకే దాన్ని కూడా ఒక తప్పుగా పరిగణించాను, దాన్ని కూడా ఒక నేరంగా పరిగణించాను. సో దాన్ని కూడా నేరాల లిస్టులో చేర్చాను. నేరాల లిస్టులో చేర్చాడట. మాట తప్పడాన్ని కూడా దేవుడు నేరాల లిస్టులో చేర్చాడు. సో కాబట్టి ఇప్పుడు మనందరం దేవునికి మాట ఇచ్చాం. ఎప్పుడు మాట ఇచ్చాం అంటే బాప్తిస్మలోనే మాట ఇచ్చాం. నా భారము నీవు తొలగించావు, నీవు మోస్తున్నావు, నీ భారము నా భుజాల మీద మోపావు గనుక నా భారం నువ్వు తీసుకో, నీ భారం నేను తీసుకుంటా. అది మీకు ఆల్రెడీ చెప్పాను. యేసు ప్రభువు భూమి మీద నిరంతరం ఉండి పని చేయడానికి రాలేదు. తన పిల్లల్ని నమ్మి పని అప్పగించి వెళ్ళిపోవడానికి వచ్చాడు. అదే అపోస్తలుల దగ్గర చేశాడు. తాను చేయాల్సిందంతా చేసి, శిక్షణ ఇచ్చి, తనతో తిప్పుకొని, ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి అప్పగించేసి ఆయన వెళ్ళిపోయాడు.
మిగిలిన పని అంతా ఎవరు పూర్తి చేయాలి? మీరు పూర్తి చేయాలి, మీరు పూర్తి చేసుకోండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. సో ఇది మీకు బాగా అర్థమైతే, యేసుక్రీస్తు ప్రభు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని శిక్షణలో నిలబెట్టి పని అప్పగించి వెళ్ళిపోయాడు. ఇన్ ద సేమ్ వే ఆ పని అపోస్తలు మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళకి అప్పగించారు, తర్వాత తరం వాళ్ళ తర్వాత తరానికి అప్పగించారు, తర్వాత తరం వాళ్ళ తర్వాత తరానికి అప్పగించారు. ఇలా తరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ పని ఆగలేదు, మన దాకా వచ్చింది ఇప్పుడు. అంటే యేసు ప్రభు పని అపోస్తలుల దగ్గర నుంచి, ప్రారంభ సంఘ క్రైస్తవుల దగ్గర నుంచి ఎక్కడి వరకు వచ్చింది? ఇదిగో మనందరి దాకా వచ్చింది. అప్పుడు స్త్రీలు ఉన్నారు పరిచర్యలో, ఇప్పుడు స్త్రీలు ఉన్నారు. అప్పుడు పురుషులు ఉన్నారు పరిచర్యలో, ఇప్పుడు పురుషులు ఉన్నారు. అప్పుడు దేవుని కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు దేవుని కొరకు త్యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడు దేవుని కొరకు చనిపోవటానికి సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుని కొరకు చనిపోవటానికి సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారు, చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ మారింది లేదు. ఆనాడున్న వాక్యమే ఈనాడు ఉంది. వేల సంవత్సరాలు గడుస్తున్నా ఆనాటి వాక్యమే ఈనాటికి ఉంది. ఆనాటి పరిశుద్ధతే ఈనాటికి ఉంది. ఆనాటి సంఘమే ఈనాటికి కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే ఒక్కడే పరిశుద్ధాత్ముడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే ప్రభువు, ఒక్కటే విశ్వాసం, ఒక్కటే బాప్తిస్మం, ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు మనమందరము పిలువబడ్డాం. ఇది సంఘాలన్నిటికీ తెలిసినటువంటి సత్యం. మరి లోతుగా బైబిల్ చదివే వాళ్ళకి, చదవని వాళ్ళకి నేనేం చెప్పలేను. చదివే ప్రతి ఒక్కరికి కూడా, లోతుగా బైబిల్ అర్థం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి ప్రాథమిక సత్యం ఇది. ఏమండి? రైట్. సో ఇన్ని బాధ్యతలతో మనం ముందడుగేశాం. సో ఈ బాధ్యతలు నిర్వహించడానికి దేవుడు ఒక నాయకుడిని కూడా ఎన్నుకున్నాడు. ఆ రోజు మోషే ఒక నాయకుడు, లక్షలాది మంది ఇశ్రాయేలీల మీద. తర్వాత యెహోషువ ఒక నాయకుడు, లక్షలాది మంది ఇశ్రాయేలీల మీద. కాలేబు ఒక మంచి నాయకుడు, వేలాది మంది ఇశ్రాయేలీల మీద. దావీదు ఒక మంచి నాయకుడు, తర్వాత దావీదు తర్వాత సొలొమోను ఒక మంచి నాయకుడు. ఆ తర్వాత ప్రవక్తలు నాయకులుగా వ్యవహరించారు, న్యాయాధిపతులుగా వ్యవహరించారు, ప్రవక్తలు కూడా న్యాయం విచారించారు. ఆ తర్వాత అపోస్తలులు మంచి నాయకులు అయ్యారు. పౌలు గారు ఒక మంచి గొప్ప నాయకుడు అయ్యాడు. ప్రారంభ సంఘ క్రైస్తవ్యంలో తిమోతి లాంటి వారు, ఎపఫ్రోదితు లాంటి వారు, తీతు లాంటి వారు ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులుగా పిలువబడ్డారు సంఘంలో. ఆ తర్వాత నాయకులు లేస్తూనే వచ్చారు. దేవుడు కొంతమందిని లేపుతున్నాడు ఆయా తరాల్లో. లేపి వాళ్ళ ద్వారా దేవుడు ఆయన పని, ఆయన కార్యాలు జరిగించుకుంటూ అనేక మందిని ప్రభు తట్టు తిప్పుకుంటూ ఒక జైత్రయాత్రలాగా, అర్థమవుతుందా? ఒక కొనసాగుతున్న జైత్రయాత్రలాగా, ఆగని ఒక జైత్రయాత్రలాగా దేవుడు నడిపించుకుంటూ ఈ పరలోకపు యాత్రను కొనసాగిస్తున్నాడు. పరమ కనాను యాత్ర అంటాం దీన్ని. ఏమా? ఈ పరమ కనాను యాత్రలో, ఈ పరలోకపు యాత్రలో ఇక్కడ వరకు వచ్చాం. మరి నాయకుడు పని చేస్తున్నాడు. సంఘాలన్నీ వినాలి, మన సంఘం ముఖ్యంగా వినాలి. నాయకుడు ముందుండి నడిపిస్తాడు సంఘాన్ని. నాయకుడు పని అప్పగిస్తాడు, నాయకుడు పని చేస్తాడు. ఒక నాయకత్వం దేవుడు నిర్ణయించిన తర్వాత, ఆ నాయకత్వంలో అందరూ కొనసాగుతున్న తర్వాత చక్కగా కార్యాలు జరుగుతూ ఉంటాయి, చక్కగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అనేక మంది విత్తబడుతూ ఉంటారు, అనేక మంది నిలబడుతూ ఉంటారు, అనేక మంది సత్యవాక్యంలో ఎదుగుతూ ఉంటారు, అనేక మంది నిత్య జీవితానికి ప్రయాణమై ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఇట్స్ ఏ ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడట దేవుడు ఒక చక్కటి విషయాన్ని చెప్పాడు. అదేంటంటే, మీ అందరికీ కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చేశాడు. ఆ ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటో ఒకసారి మనం దైవ గ్రంథంలో చూస్తే దేవుడు మనకి చెబుతున్నటువంటి మాటలు ఒకసారి అందరూ చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం అందరూ తీయాలి. అందరు తీసారా? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు, అక్కడ ఆగండి ఒకసారి. మేలు చేయుట ఏంటట? నీ చేతనైనప్పుడు. నీ చేతనైనప్పుడు అంటే నీ వలన అవుతున్నప్పుడు, లేదా దేవుడు నీకు ఆ సామర్థ్యాన్ని కలిగించినప్పుడు, అలా అర్థం చేసుకోవాలి దాన్ని. మేలు చేయగలిగే సామర్థ్యాన్ని దేవుడు నాకు కలిగించాడు. I have that ability, I have that power, okay, I have that capability. సో దేవుడు నీకు ఆ శక్తిని ఇచ్చేశాడు, ఆ సామర్థ్యాన్ని ఇచ్చేశాడు, నిన్ను అలా నిలబెట్టుకున్నాడు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చెయ్యకుండా వెనక తీయకము అన్నాడు.
ఈ మాట ఒక్కసారి సీరియస్గా ఆలోచన చేయండి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? తన ప్రజలకు చెప్తున్నాడు, తన పిల్లలకు చెప్తున్నాడు. ఎందుకు చెప్పాలి? తాను భూమి మీద నిత్యము ఉండి పని చేయలేడు కాబట్టి, తాను నిత్యము భూమి మీద ఉండి ఆ క్రియలన్నీ జరిగించాడు కాబట్టి, తాను కొంతకాలమే ఇక్కడ ఉంటాడు, కొంతకాలమే ఉండి వెళ్ళిపోతాడు, తన పిల్లలకు బాధ్యతలు అప్పగిస్తాడు. దేవుడు అరణ్యంలో నడవల, మోషేను నడిపించాడు. మోషే ద్వారా పని జరిగించుకున్నాడు, దావీదు ద్వారా పని జరిగించాడు, సమూయేలు ద్వారా పని జరిగించాడు. ద్వారా ఏ తరంలో అయినా సరే కొందరిని ఎన్నుకోవటం, వారి ద్వారా ఆయన పని జరిగించుకోవటం, వాళ్ళు కష్టపడ్డ తర్వాత వాళ్ళని తీసుకెళ్లి నిత్య జీవితంలో కూర్చోబెట్టడం, వాళ్ళకి ఆ స్వాస్థ్యాన్ని బహుమానంగా ఇవ్వడం. ఇది దేవుని యొక్క నియమం, నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగానే అంటున్నాడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వాడికి చెయ్యకుండా వెనక్కి తీకు. చెక్ యువర్ ఎబిలిటీస్. అర్థమవుతుందా? జస్ట్ చెక్ యువర్ ఎబిలిటీస్. నీ సామర్థ్యం ఏంటో చెక్ చేసుకో ఇప్పుడే. చెక్ చేసుకున్న తర్వాత, అవును నేను నా చేతన అవుతోంది, ఇది నీ చేతన అవుతుందా అవదా అని చాలాసార్లు అడుగుతుంటారు. నీ వల్ల అవుతుందా అవదా అంటే, అయినప్పుడు కూడా అవదన్నాం అనుకోండి, అది మాట తప్పటం. దేవునికి మాట ఇచ్చి తప్పటం. అవుతుంది కానీ ఏమని చెప్పాం? అవదని చెప్పాం. ఇది నా వల్ల అవదండి, నేను చేయలేనండి అన్నాడు. అంటే యాక్చువల్లీ చేయగలడు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు. ఎందుకు మేలు ఏంటి? ఏ మేలు మన చేతనైనప్పుడు అది వెనక్కి తీయకూడదు అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎవరికి విలువనిచ్చాడో చూస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. అందరు తీయండి బైబిల్. మత్తయి సువార్త, ఈ నూతన సంవత్సరంలో మీరు తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక సత్యాలు ఇవన్నీ కూడా. నేను 2 నెలల ముందు నుంచే మొదలెట్టాను సంవత్సరాంతపు సందేశాలు అని. సో అవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కూడా ఈ నూతన సంవత్సరంలో ఈ తొలి ఆదివారంలో చాలా విలువైన పాఠాన్ని మీకు ఉపదేశిస్తున్నాను. చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా దేవుని మాటలు వినే ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ గద్దింపును త్రోసిపుచ్చకండి. పరిశుద్ధాత్మ పిలుపును వినండి, లోబడండి. ఆయనకు లోబడినవాడు ధన్యుడు, ఆయనకు లోబడినవాడు ఆశీర్వాదం పొందుకుంటాడు పరసంబంధంగా. కాబట్టి చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడట. ఎవరు శ్రేష్ఠుడట? గొర్రె శ్రేష్టమైనదా, మనుష్యుడు శ్రేష్ఠుడా అని అడిగితే దేవుడు అంటున్నాడు, గొర్రె కంటే మనుష్యుడే శ్రేష్ఠుడు, మనుష్యుడే శ్రేష్ఠుడు. పశువు కంటే కూడా మనుష్యుడే శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనెను అన్నాడట. మేలు చేయుట ధర్మమే. ఎప్పుడట? విశ్రాంతి దినానికి నేను ప్రభువునే ఉన్నాను. మీ ఆచారాలు ఇవి అవి పక్కన పెట్టండి. మనిషే ఇంపార్టెంట్. మాకు మనిషే ఇంపార్టెంట్. రూల్స్ ఇంపార్టెంటా, మనిషి ఇంపార్టెంటా అంటే మనిషే ఇంపార్టెంట్ రూల్స్ కంటే కూడా. రూల్ బ్రేక్ చేశాడట ఇక్కడ. రూల్ ఎందుకు బ్రేక్ చేస్తున్నావు? మనిషిని కాపాడటం కోసం. చాలాసార్లు మీకు చెప్పాను, కొన్ని సందర్భాల్లో రూల్స్ బ్రేక్ చేయొచ్చు. సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అది. ఎప్పుడు పడితే అప్పుడు బ్రేక్ చేయకూడదు. సిచ్యువేషన్ బట్టి రూల్ బ్రేక్ చేయొచ్చు. నువ్వు 1 వేలో వెళ్ళకూడదు, కానీ అక్కడ యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్ ఈ పక్కనే ఉంది, ఒకళ్ళు అటు నుంచి తిరిగి రావాలంటే అరగంట పడుద్ది, అందుకని రూల్ బ్రేక్ చేసి ఏ వేలో వెళ్ళాడట? 1 వేలో వెళ్ళాడు. ఇప్పుడు నీకు ఫైన్ వేస్తారు, శిక్ష విధిస్తారు. శిక్ష విధించేటప్పుడు ఆ న్యాయాధిపతికి చెప్తావు, నేను కావాలని నా సొంత పనుల కోసమో నా సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసమో నేను ఈ 1 వేలో వెళ్ళలేదు. అక్కడ ప్రాణం పోతోంది కాబట్టి ఆ ప్రాణాన్ని కాపాడటానికి, ఆ వ్యక్తికి మేలు చేయటానికి, ఆ మనిషిని నిలబెట్టడానికి, ఆ మనిషిని కట్టడానికి, ఆ మనిషి బ్రతుకుని దిద్దటానికి నేను 1 వేలో వెళ్ళాల్సి వచ్చింది, రూల్స్ బ్రేక్ చేయాల్సి వచ్చింది చెప్తాడు. అది దేవుని దృష్టికి అది ఇష్టమే. ఇక్కడ నువ్వెందుకు విశ్రాంతి దినాన్ని పాటించలేదు, నువ్వెందుకు ఇప్పుడు స్వస్థపరిచావు అని అంటే ప్రభు అంటున్నారు, మేలు చేయుట ధర్మమే, గొర్రె కంటే కూడా మనిషే గొప్పోడు, ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి నేను రూల్ బ్రేక్ చేశా. సో ఇది మేలు అంటే ఏంటి? ఒక మనిషిని కాపాడటం. మరి బైబిల్లో ఒక మాట ఉంది, కాపాడటం అనగానే క్రైస్తవ పరిభాషలో అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించండి. లోకం అపవాది మాయలో పడి, సాతాను మాయలో పడి
చీకటిలోకి వెళ్ళిపోతూ అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయి రక్షణ లేని వారుగా నశించిపోతున్నారు. ప్రభు ఇచ్చేటువంటి ఆ అమూల్యమైన కృపను త్రోసిపుచ్చుతున్నారు. ప్రభు ఇచ్చేటువంటి ఆ అమూల్యమైన అవకాశాలను త్రోసిపుచ్చుకుంటున్నారు. వాళ్ళు దేవునిలోనికి రావటానికి కానీ, దేవుని దయ పొందటానికి కానీ, దేవుని ద్వారా కొత్తగా జన్మించడానికి కానీ, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి కానీ, పాపం నుండి విడిపించబడటానికి కానీ చాలా మంది ఇష్టపడట్లేదు. వారు ఎన్నుకున్న మార్గాలలోనే వాళ్ళు వెళ్ళిపోతూ భ్రష్టులుగా చివరి వరకు నశించిపోయే స్థితిలోనే ఉంటున్నారు తప్ప సత్యాన్ని అంగీకరించి సత్యంలో కొనసాగాలన్న ఆలోచన మానవాళికి లేదట. అందుకే చీకటిలో నడుచు జనులు అన్నాడు, చీకటిలో నివసించు ప్రజలు అన్నాడు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు అన్నాడు. సో వాళ్ళకి రక్షణ మీద సరైన అవగాహన లేదు, వాళ్ళు రావట్లేదు. కానీ దేవుడి ప్రయత్నం ఏంటంటే ఏ ఒక్కరూ నశింపవలనని హెచ్చయింపక అంతటా అందరూ మారు మనసు పొందాలని తలంచుచు రక్షణ భాగ్యం అందరికీ ఇవ్వాలని దేవుడు కలగంటున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలు ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. భూమి మీద పుట్టిన ప్రతి వారు ఆయన పిల్లలే కాబట్టి ఎవ్వరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి అందరికీ రక్షణ దగ్గర చేయాలి, అందరికీ రక్షణ సొంతం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో అలా కోరుకుంటున్నటువంటి క్రమంలో అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించండి, ఈ బాధ్యత సంఘానికి అప్పగించాడు. ఏమా అంటే సంఘానికంటే ఎంతమందికి అప్పగించాడు? ఇక్కడ ఎంతమందికి అప్పగించాడు? నా క్వశ్చన్ మీకు అర్థం కావాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమందికి అప్పగించాడు? మీ చేయి చూపించండి. ఎంతమందికి అప్పగించాడని మీరు అనుకుంటున్నారో చేయి చూపించండి. నాకుంది బాధ్యత అన్నవాళ్ళు చేయి చూపించండి. నాకు బాధ్యత లేదన్నవాళ్ళు అలా కూర్చోండి. రైట్? మీకు నిజంగానే బాధ్యత ఉందని నమ్ముతున్నారా హృదయపూర్వకంగా? మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, అబద్ధాలు చెప్పకూడదు. అందరూ నమ్ముతున్నారా హృదయపూర్వకంగా? మాకు ఉందండి బాధ్యత, మాకు అప్పగించాడు దేవుడు అని నమ్ముతున్నారు మీరు అందరూ. రైట్? గాడ్ బ్లెస్ యూ. సరే, ఇప్పుడు బాధ్యతలు అందరికీ అప్పగించాడట, అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరు నేను తప్పించండి. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నువ్వు రక్షణ పొందిన తర్వాత నీ రక్షణ నీతో ఆగిపోకూడదు. ఆ రక్షణ ఇతరులకు పరిచయం చేయుటకు నిన్ను వలే నీ పొరుగు అని ఏం చేయాలి? ప్రేమించాలి. అసలు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించనే మాట ఆదిమ క్రైస్తవ సంఘాలు మొట్టమొదట ఆత్మీయంగానే తీసుకున్నాయి. శారీరకంగా తీసుకున్నా అది సెకండరీగా భావించాయి. ఫస్ట్ ప్రియారిటీ దేనికట? ఆత్మరక్షణ. అందుకే అపోస్తలుల దగ్గర భోజనాల కోసం గొడవలు పెట్టుకుంటుంటే ఆయన అంటారు, అపోస్తలు అంటారు, అరే నాయనా, మేము ప్రార్థన చేయుట యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము. ఈ భోజనాల దెబ్బలాట్లన్నీ మీరు చూసుకోండి, కూరల కోసం కొట్టు చావకండి, గొడవలు పెట్టుకుని చావకండి. దానికోసం పరిశుద్ధాత్మ పూర్ణులైన కొంతమందిని ఏర్పరచుకుని నాయకులుగా పెట్టుకుని వాళ్ళ అండర్లో మీ కూడు తినండి. కూడు కోసం యుద్ధాలు చేయకండి. మేమైతే ఈ పనులు చేయడానికి మేము నియమింపబడలేదు. మా పని ఏంటంటే ఏంటి? వాక్య పరిచర్య, ప్రార్థన యందు మేము ఎడతెగక ఉండాలి. మమ్మల్ని తీసుకొచ్చి మీరు వంట చేయండి అంటే ఇప్పుడు రేపు పొద్దున్న సెమినార్ అవుతుంది, నన్నే మెయిన్ వంట మాస్టర్గా పెట్టేశారనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఇంకా నేను రాను, ఇంకా వేదికలోకి రాను, ఇంకా మైక్ తీసుకొని ఇంకా ఉల్లిపాయలు కోసారులేదు చూసుకోవటం, ఆ తర్వాత ఇది మిరపకాయలు కోసారులేదు చూసుకోవటం, నూనె డబ్బాలు వచ్చేయలేదు చూసుకోవటం, బియ్యం సెట్ అయ్యేలేదు చూసుకోవటం, ఉడికిందో లేదు చూసుకోవటం, కొంచెం టేస్ట్ చూసి చెప్పటం. అయితే అక్కడ చెఫ్లాగా, మెయిన్ చెఫ్లాగా నేను యాక్టింగ్ చేస్తున్నాను అనుకోండి, సెమినార్ 6 రోజులు అక్కడే ఉన్నాను అనుకోండి, ఏంటి మీ రియాక్షను? మీరు వచ్చి అంటారు అప్పుడు, నీ పని ఇది కాదురా నాయన, నువ్వు దీనికి సూటబుల్ పర్సన్వి కాదు, నీ పని వేరే ఉంది, రా. దేవుడు నీకు అప్పగించిన పని వేరు, నువ్వు తిప్పుతున్న గరిట వేరు. అక్కడ చూడండి, మోషే గారు అంటారు, నాయన మోషే నువ్వు వెళ్ళంటే నేను డ్రు డ్రు అంటాను అంటున్నాడు. హుష్ హుష్ డ్రు డ్రు అంటాడట. ఎక్కడ? గొర్రెల మధ్యలో. అరే నాయన నీ పని అది కాదురా నాయన అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆలోచించండి, మోషే గొర్రెల కాపరిగా బాగున్నాడా, జనాల కాపరిగా బాగున్నాడా? కదా, జనాల కాపరిగా ఉండే క్యాపబిలిటీ పెట్టుకొని నేను గొర్రెలు కాసుకుంటానంటే అది నీ సామర్థ్యం కాదది, అది ఎవరైనా చేయొచ్చు. దానికి అర్హులు చాలా మంది ఉన్నారు. ఆ గొర్రెలు కాయడానికి సూటబుల్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అది ఎక్కువ మంది చేయగలిగే పని, ఇది తక్కువ మంది చేయగలిగే పని. దీనికి నిపుణులు కావాలి, సమర్థులు కావాలి, దేవుడు ఎన్నుకున్నవారు కావాలి. అలా నేను ఎన్నుకున్నాను రానా ఆయన అంటే, నాకు కుదరదు బాబయ్య, నేను ఇవే మేపుకుంటాను, నువ్వు మా అన్నయ్యని తీసుకెళ్ళి అంటాడు. అహరోన్ ఉన్నాడు కదా, అహరోన్ సెలెక్ట్ చేసుకో. సో కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చారంటే అపోస్తలులు ఆత్మల రక్షణకి ఇచ్చారు, వాక్య ప్రకటనకి ఇచ్చారు. అవునండి, మనకి ఎన్ని చేసినా అల్టిమేట్ థింగ్ దేనికోసం చెప్పండి కదా? సభ పెడతారు, కొంతమంది సభ పెడతారు, భోజనాలు క్వాలిటీగా ఉన్నాయో చూసుకుంటారు, లైటింగ్ క్వాలిటీగా ఉందో చూసుకుంటారు, సౌండ్ క్వాలిటీగా ఉందో చూసుకుంటారు,
బాగా పబ్లిసిటీ చేసామా లేదో చూసుకుంటారు. స్పీకర్ దగ్గర మాత్రం తుస్సుమంటారు. అసలు ఈ సభ మొత్తాన్ని నడిపించడానికి మెయిన్ ఎవరో తెలుసా? స్పీకరు. ఆ సరైన బోధకుడు రాకపోతే నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఏంది, ఎన్ని లక్షలు ఖర్చు పెడితే ఏంది, నువ్వు ఎంత ఖర్చు పెట్టి సభ చేసినా అక్కడ సమర్థుడు నిలబడకపోతే సరిగా నడిపించలేడు. అసలు మొత్తం ఈ సెటప్ అంతా చేసింది దేనికోసం? వాక్యం కోసమే కదా. అది ఇంత ఎందుకు ఖర్చు పెట్టేశాం? వాక్యం కోసం. ఈ భోజనాలు ఎందుకు, ఈ రెంట్లు ఎందుకు, ఈ హడావిడి ఎందుకు, ఈ సౌండ్ ఎందుకు, ఈ పబ్లిసిటీ ఎందుకు, ఈ లైటింగ్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకంటే కేవలం వాక్యం కోసం. అంత సెటప్ చేసినప్పుడు ఆ సెటప్కి తగ్గట్టుగా ప్రజెంట్ చేసేవాడు కూడా కావాలి. అర్థమైందా? సో కాబట్టి దట్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ వాక్యం ఇంపార్టెంట్. భోజనాలు మన ఇంట్లో తినలేమేంటి? మనకి ఏమైనా తెలియని భోజనాల, కొత్త భోజనాల? మనందరం ఒక చోటకు వచ్చామంటే వాక్యము దేవుడై ఉండెను. ఆ రూపంగా ఆయన మనలోనికి రాబోతున్నాడు. ఆ రూపంగా మన హృదయాలలో కొలువై ఉండబోతున్నాడు. అంత గొప్ప కార్యక్రమం అక్కడ జరగబోతోంది. అంత పవిత్రమైన కార్యక్రమం అక్కడ జరగబోతోంది. మన హృదయాలు దేవుని వశమైపోతాయి వాక్యానికి ఇస్తే. వాక్యానికి నువ్వు చోటిస్తే ఆ హృదయాలన్నీ దేవుని వశమైపోతాయి. ఆయన సింహాసనం వేసుకుని కూర్చుంటాడు లోపల. మనం ఇవ్వాలంతే. ప్రభువా, నా హృదయమే నా మందిరం, నా మందిరంలో నీవే ఉండాలి, అందుకే నా చెవులను పెద్దవిగా చేసుకుని వాక్యమే వింటున్నాను, ఇంకా నాకేం కాదు, ఇంకేం వేరే ఆలోచన లేదు, వేరే ఆలోచన లేదు. ముందు ఈ భోజనం, తర్వాతే ఏ భోజనమైనా. ఫస్ట్ భోజనం ఏదే? ఇదే అక్షయాహారం మొదట, తర్వాతే ఏ భోజనమైనా. అందుకే రేపు సెమినార్లో వాక్యం అయ్యేంత వరకు భోజనాలు ఉండవు. కావాలంటే ఇంటి దగ్గర నుంచి జంతువులు చెక్కడలు తెచ్చుకు బ్యాగ్లో పెట్టుకోండి. అర్థమైందా? అది మీకు వాక్యం అయ్యాకనే కౌంటర్ ఓపెన్ చేస్తాను. ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందంటే వాక్యమే కౌంటరే అన్నట్టు ఉంది. పిల్లలకు కూడా పెట్టం. మీరు ముందే ప్రిపేర్ అయ్యి తెచ్చుకోండి. మీ పిల్లలకు బిస్కెట్లు ప్యాకెట్లు తెచ్చుకుంటారో లేకపోతే ఏమైనా తెచ్చుకుంటారో, ఇంటి దగ్గర నుంచి అటుకులు తెచ్చుకోండి, లోపల పెట్టుకోండి. అమ్మ ఆకలంటే అటుకులో ఏదో మేనేజ్ చేయండి. వాక్యం అయితే కానీ ఇక్కడ భోజనాలు పెట్టరా అబ్బాయి అని చెప్పేయండి. లేదంటే అది అలాగే జరుగుతుంది, ఇది ఇలాగే జరుగుతుంది, ఇంక దానికోసం వచ్చినట్టు ఉంటుంది. దానికి కూడా ఒక టైం ఇస్తాం అంతే. ఆ టైం లోపల గబగబా కొట్టే తెచ్చే అన్నట్టు తినేయటం వచ్చేయటం అంతే. అది ఏదో కొంచెం శక్తి రావడానికి అంతే. దాని మీద అంత కాన్సన్ట్రేషన్ వద్దు. అర్థమైందా? గబగబా తినేయడం, వచ్చి మరలా వాక్యంలో కూర్చోవడం. అలాగ ఇష్టమైతేనే రావాలి సెమినార్కి. అబ్బాయి లేదండి పండగ కదండి సరదాగా వస్తానండి, చూసి వెళ్ళిపోదామని వచ్చానండి. మీరు ఎలా ఉంటారో చూద్దామని వచ్చారంటాడు ఒకడు. అలాగ రాకండి. ఇక్కడ ఎవరినో చూడటానికి మీరు రావద్దు. మీరు కేవలం దేనికోసం రావాలి? వాక్యం వినాలి. ముందు ఆ భోజనం అపోస్తలు అదే చెప్పారు, అరే నాయన మేము ఈ పనులన్నీ మాకు పెట్టకండి, మీరు ఆ భోజనాలు గొడవలు ఏమన్నా చూసుకోండి, మాకు వేరే పని ఉంది. అది అందరి బాధ్యత. అది ఎవరి బాధ్యత? అందరి బాధ్యత. దేవుడు నాకు బాధ్యత అప్పగించాడు అని నేను చెయ్యెత్తి చెప్తున్నాను. దాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. నేను చచ్చిపోయేంత వరకు అది నా బాధ్యత. అలాగే మీ అందరి బాధ్యత, మనందరి బాధ్యత. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే మీ అందరికీ ఆ బాధ్యత అప్పగించబడింది కాబట్టి దానికి ప్రధానమైన అవకాశాన్ని కల్పించాలి. దానికోసం మీరు అందరూ ప్రధానంగా కష్టపడాలి. రైట్? సో దాన్నే మేలు చేయుట అన్నాడు. ఏం చేయుట? మేలు చేయుట. రక్షణ కంటే మేలైనది ప్రపంచంలో ఏదైనా ఉందా? చెప్పండి. ఒక పూట భోజనం పెడితే అక్కడితో అయిపోద్ది, డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకుంటే పోతాయి, ఇంకేమైనా సరే ఈ శరీరం పోయినప్పుడు అన్నీ ఈ శరీర సంబంధమైనవన్నీ పోతాయి. కానీ రక్షణ శరీరం పోయిన తర్వాత కూడా నిత్య జీవం వరకు నిత్యత్వంలో ఉంటుంది కనుక రక్షణను మించిన మేలు ఈ ప్రపంచంలో మరోటి లేదు. రక్షణ మేలైనది. రక్షణను మించిన మేలు ఈ ప్రపంచంలో మరోటి ఎక్కడ కూడా లేదు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాబట్టి ఆ మేలు చేయాలట. రక్షణ ఇతరులకు ఇవ్వటానికి మనం మేలు చేయాలి. అందుకే ఏది మేలైనదో తెలుసుకోవాలని యోబు గ్రంథం చెప్తోంది. యోబు గ్రంథం 34వ అధ్యాయం 3-4 వచనాలు. యోబు గ్రంథం 34వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చూద్దాం. అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు, అంతే కదా, నోట్లో పెట్టుకోగానే అంగిలి ఆహారాన్ని టెస్ట్ చేసి, టేస్టింగ్ బడ్స్ ఉంటాయి, టెస్ట్ చేసి నాలుక మీద, సో వెంటనే మీకు ఆ రుచి ఏంటనేది చెప్తుంది. రైట్? అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు చెవి కూడా అది ఏం చేస్తుందట? మాటల్ని టెస్ట్ చేస్తుందట. గుడ్ వర్డ్స్ ఆర్ బ్యాడ్ వర్డ్స్ ఎలా తెలుస్తాయి మీకు? చెవి పరీక్షించి చెప్తుంది. లోపలికి వచ్చింది చెడ్డ మాట, లోపలికి వచ్చింది మంచి మాట, వెంటనే చెవి లోపలికి వెళ్ళి మాటలను ఏం చేస్తుందట? అక్కడ పరీక్షిస్తుందట.
ఆహారము అంగిలి ఆహారమును పరీక్షించినట్లు, చెవి మాటలను పరీక్షిస్తున్నట్లు మీరు కూడా న్యాయమైనదేదో ఏం చేయాలి? చూడాలి. మేలైనదేదో ఏమన్నాడు అక్కడ? మనంతట మనమే, ఎవడో చెప్పడం కాదు. మేలైనదేదో మనంతట మనమే విచారించి తెలుసుకోవాలట. మీరే ఆలోచించండి, ఏది మేలైనది అనేది బాగా ఆలోచించండి. మీకు పూట అన్నం పెట్టేశాను, అయిపోలేదు అక్కడితో. మీకు మారు మనసు లేకుండా నేను మీకు సంవత్సరం అంతా అన్నం పెట్టినా, మీరు తిని బాగా బలిసిపోయినా, చచ్చాక మీరేమో పాతాళానికి పోతారు, నేనేమో పరలోకానికి పోతాను. అన్నం నువ్వే కదా పెట్టావు నాకు సంవత్సరం అంతా అంటే దాన్ని బట్టి నీకు పరలోకం ఇవ్వడు. ఎందుకంటే కడుపుకు తిన్నావు తప్ప హృదయానికి తినలేదు నువ్వు. కాబట్టి కడుపుకు పెట్టడం ముఖ్యమా, హృదయానికి పెట్టడం ముఖ్యమా అంటే నేను ఎప్పుడు చెప్తాను, ముందు హృదయానికి పెట్టడమే ఇంపార్టెంట్, తర్వాత కడుపుకు పెట్టు. కడుపుకు పెట్టడం తప్పని నేను అనట్లా. ముందు దేనికి పెట్టు? హృదయానికి పెట్టు, తర్వాత కడుపుకు కూడా పెట్టు. కానీ కడుపుకు పెట్టేవాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు, హృదయానికి పెట్టేవాళ్ళే తక్కువైపోయారు. కరోనా టైంలో అందరూ కడుపుకు పెట్టారు, పెట్టలేదా? ఎంతమందిలో సేవా దృక్పథం వచ్చిందో అందరూ చేశారు, మంచిగా చేశారు. అందులో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, జాతులకు అతీతంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళ స్కూలీలకి భోజనాలు పెట్టేవారు. అన్ని మతాల్లో, హిందూ మతంలో పెట్టారు, హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు పెట్టారు, ఇస్లాం సోదరులు అయితే శవాలను కూడా కప్పెట్టారు, వాళ్ళు చేశారు. సో ఇలాగా శరీరానికి సేవ చేసేయడం మంచిదే, చాలా మంది చేశారు. కానీ ఇక్కడ దేవుడు కోరుతున్నాడు, మేలైనది ఏదో బాగా విచారించండి, పరిశోధించండి. అందులో ప్రథమ స్థానం పెద్దపీట దేనికి వేస్తారో ఒకసారి ఆలోచించండి. మనమే విచారించి తెలుసుకోవాలట. విచారిస్తే మనకు అర్థమవుతోంది, ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు కాబట్టి పాతాళంలో ఉన్నాడు. పేదవాడైన లాజరుకి ఏమీ లేవు కానీ రక్షణ ఉంది కాబట్టి పరదైసులో ఉన్నాడు. దీన్ని బట్టి మనం విచారించిస్తే మనకి ఏమర్థమైందంటే, దీనికి ఇవి ఉండడం ముఖ్యం కాదు, ముందుగా రక్షణ ఉండడం ముఖ్యం అని మనం ఫైనల్కి వచ్చేసాం. దేనికి వచ్చేసాం? ఇక్కడ ఏమున్నా లేకపోయినా ఏముండడం ముఖ్యం? రక్షణ ఉండడం ముఖ్యం. అది లేకపోతే, ప్రభుతో సహవాసం లేకపోతే, హృదయం దేవునిది కాకపోతే, మనం దేవుని సన్నిధిలో లేకపోతే, దేవునికి ఇష్టలుగా లేకపోతే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేము. ఆయన మనకి ఇచ్చిన ఉచితమైన భాగ్యాన్ని కోల్పోతాం. కాబట్టి అన్నిటికంటే ఇంపార్టెంట్ అదే అనే సత్యాన్ని మనం అందరం కూడా తెలుసుకోగలిగాం. రైట్. అది మేలైనదట. ఇప్పుడు మనకు అర్థమైపోయింది, ఒక వ్యక్తికి మేలు చేయమని వచ్చాడు, చొక్కా లేదు, రక్షణ లేదు, ముందేమి ఇవ్వాలి చెప్పండి? చొక్కా లేదు, రక్షణ లేదు, ముందేమి ఇవ్వాలి? ఎస్, రక్షణ ఇంపార్టెంట్. ఎందుకంటే అతను కాసేపట్లో చచ్చిపోయాడు అనుకోండి, చొక్కాతో చచ్చిపోయినంత మాత్రం నిజీవానికి వెళ్ళిపోతాడా? గబగబ పరిగెత్తి అవి చచ్చిపోతున్నాడు, 5 నిమిషాలు బాబు, 5 నిమిషాలు ప్రాణం నిలుపుకో, ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి గబగబ పరిగెత్తి బీరువా టకటకటక తీసేసి, తాళం ఎక్కడ ఉందో వెతికేసి, పగల కొట్టేసి, చొక్కా తీసేసి, గబగబ తెచ్చి వేసేసి అలా చచ్చిపోయిన తర్వాత అమ్మయ్యా అనుకుంటా. ఏముంది? అంత సింపుల్. అది ఆలోచించి ఒకసారి. ఇప్పుడు మనిషి ప్రాణం పోతున్నప్పుడు ప్రాణం గొప్పదా, దేహం గొప్పదా అన్నాడు ప్రభు. ఏది గొప్పదట? ప్రాణమే గొప్పది. వస్త్రం గొప్పదా, దేహం గొప్పదా? దేహమే గొప్పది. మళ్ళీ అక్కడ అర్థమైంది పాయింట్. వస్త్రం గొప్పదా, దేహం గొప్పదా అంటే దేహం గొప్పది. దేహం గొప్పదా, ప్రాణం గొప్పదా అంటే ప్రాణం గొప్పది. చూడు, ఈ సిచ్యువేషన్ ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సాధారణంగా మనుషులందరూ దేనికి విలువిస్తారంటే, చొక్కా లేకుండా ఒకడు వచ్చి నిలబడితే వీడు వాక్యం చెప్తున్నాడు చూడండి అంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే, చొక్కా పెద్ద విషయం కాదులే నాయన, నేను ఇస్తానులే కానీ ముందు వాక్యం వినంటాడు. అందుకే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకండి, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అవన్నీ నేను చూసుకుంటా. ఐ విల్ ప్రొవైడ్ యూ, ఐ విల్ గివ్ యూ ఆల్. నేను నీ నీడ్స్ అన్ని చెక్ చేస్తాను, నీకేం అవసరమో నాకు తెలుసు. ముందు నా నీతిని, రాజ్యాన్ని వెతుకు, అవన్నీ నేను చూసుకుంటా. వాటి మీద పెద్దగా దృష్టి పెట్టకు. అయ్యో నాకు చొక్కా లేదని ఏడవకు, అయ్యో నాకు బట్టలు లేవని ఏడవకు, అయ్యో నాకు తిండి లేదని ఏడవకు, అయ్యో నాకు ఇల్లు లేదని ఏడవకు. నేను చూస్తా, అవన్నీ చూస్తా. ముందు వెతకాల్సింది మొదట వెతుకు. మొదట అన్నాడు. అందుకే మొదట నా నీతిని, మొదట నా రాజ్యమును అన్నాడు. కాబట్టి మీరు కంప్లీట్గా ఆలోచన చేయండి, దేవుడు దేని కోటేస్తున్నాడు. మేలు అనగానే ఫస్ట్ ప్రియారిటీ దేవుడు ఆత్మరక్షణకే ఇచ్చాడు. అందుకే యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు రాత్రి అనగా పగలనక తిరుగుతూ బోధిస్తూ 3 రోజుల వాక్యం, 1 పూట అన్నం. ఎంత తేడా ఉంది చూడండి. ఏటట 3 రోజుల వాక్యం, 1 పూట అన్నం. అది కూడా ఎందుకట? కళ్ళు తిరిగి పడిపోతారనట. లేకపోతే ఇంకో రోజు కూడా చెప్తాడు ఆయన, ఎందుకు ఈయన తినలేదు, మళ్ళీ ఈయన తినలేదు, వాళ్ళకి పెట్టలేదు. అలా 3 రోజులు ఏమో సెమినార్ జరిగిందట, 1 పూట భోజనం పెట్టారట. మనం ట్రై చేద్దాం ఏంటి?
ఎంత ఖర్చు కలిసి వచ్చేస్తుందో, చాలా ఖర్చు కలిసి వచ్చేది మీరు కానీ ఒప్పుకుంటే. నాకు అనిపిస్తుంది సెమినార్ను ఉపవాస సెమినార్గా మారిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. నిజం, ఎంత బాగుంటుందో. ఓన్లీ తేనె నిమ్మరసం ఇస్తాం అంతే, ఒక గ్లాస్ నీళ్లు, 1,50,000 కలిసి వస్తాయి రోజుకి. నిజం అండి. భోజనానికి ఒక 60, 2 భోజనాలకు 120, టిఫిన్కి ఒక 30, దగ్గర దగ్గర ఎంత? 1,50,000. తక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది, తక్కువ అవ్వో. తక్కువ అనుకుంటే ఆ పూటకి 75,000, 80,000 అవుతాయి మామూలుగా. అంటే పెరిగే కొలది, జనం పెరిగే కొలది. సరే మనం తక్కువ అనుకుందాం, తక్కువలో తక్కువ అనుకున్నా కానీ ఎంత అవుద్ది? 1,50,000. 6 రోజులకి ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టేస్తాం మనం? దాదాపు అప్రాక్సిమేట్లీ ఒక 9 లక్షలు 10 లక్షలు ఖర్చు అయిపోద్ది ఓన్లీ ఫుడ్కి. మరి ఉపవాస సెమినార్ పెడితే ఎంత మిగిలిపోతాం? 10 లక్షలు మిగులుతాం. రెడీనా? రెడీయా? ఓన్లీ తేనె నిమ్మరసం ఉంటుంది, మరి ఏముండదు. ఏడే 5 రోజులు మొత్తం పొట్టలు కరిగిపోతాయి. చూద్దామంటే పొట్ట ఉండదు ఎవరి దగ్గర. ఏముంటుందా? ఉండదు, మొత్తం ఫ్లాట్ అయిపోద్ది పొట్ట. ఎందుకు? కొవ్వు కరిగి లోపల ఉన్న కొవ్వు కరిగించేసుకుంటుంది. ఇప్పుడు మిషన్కి రెస్ట్ ఇచ్చేసామండి, మామూలు మిషన్కి రెస్ట్ ఇస్తే అలాగే ఉంటుంది, కానీ మన మిషన్కి కానీ రెస్ట్ ఇచ్చామనుకోండి దాన్ని రిపేర్ చేసుకుంటుంది. అది మన బాడీకి ఉన్న టెక్నిక్. మీరు లివర్కి రెస్ట్ ఇవ్వండి, దాన్ని రిపేర్లు చేసుకుంటుందట. కిడ్నీకి రెస్ట్ ఇవ్వండి, రిపేర్లు చేసుకుంటుందట. పొట్టకి రెస్ట్ ఇవ్వండి, రిపేర్లు చేసుకుంటుంది. ఏమున్నాయి లోపాలని దిద్దుకుంటుంది. ఇప్పుడు పుండు పడింది, మీరు మానుపుతున్నారా? అదే మానుపుకుంటుందా? ఎలా మానుపుకుంటుంది? అది దేవుడు పెట్టిన విధానం. అది పుండు మీరు మానపక్కల్లా, దాని అంతటది ఏమవుద్ది? మానిపేసుకుంటుంది. మళ్ళీ మెల్లిమెల్లిగా ఎక్కడెక్కడైతే చర్మం పోయిందో అక్కడ చర్మాన్ని తీసుకొస్తే కణాలన్నీ మోసుకొస్తాయి అనమాట. కూలీలాగా మోసుకొచ్చి గంపతో అక్కడ వేసేసి పోతుంటాయి మాంసాన్ని. అంటే అలా అర్థం చేసుకోండి మీరు. అలాగా చర్మం మళ్ళీ ఏమైపోద్ది? సాధారణ స్థితికి వచ్చేసింది. సాధారణ స్థితికి వచ్చేసింది అంటే దానికి ఏమి ఇచ్చావు? నువ్వు అవకాశం ఇచ్చావు, రెస్ట్ ఇచ్చావు. అలాగ ఇవ్వకుండా మళ్ళీ బ్లేడ్తో పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి చెరుపుతా ఉన్నావు అనుకో, అది ఏం చేస్తుంది? నేను తెచ్చిపోతుంటాను, దరిద్రుడేమో మళ్ళీ తీసేస్తుంటాడు, కాబట్టి ఇది అవ్వదు అని చెప్పి అది కూడా చిరాకు పడుతుంది. అది కుళ్ళిపోయి మొత్తం చేయి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం చేసే పని ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాం. యేసుప్రభు వారు కూడా అంత ఎఫర్ట్స్ పెట్టి చేశారు. కానీ ప్రధానమైన పాత్ర మేలు చేయుటలో ఉన్నారు ఆయన. ఆ మేలు ఆత్మ రక్షణ అని మనకు అర్థమవుతోంది. రైట్. ఇక గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుదాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం ఏం రాయబడింది అక్కడ? మేలు చేయుట యందు విసుకకయుందుము. బాగా అర్థం చేసుకోవాలి, ఒకసారి ఇటు చూడండి. మేలు చేయుట యందు ఏం చేయకయుందుము? విసుకకయుందుము. విసుగు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? పని మీద ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు వస్తుంది, అంతేనా? పని మీద ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు ఏమొస్తుంది? విసుగు వస్తుంది. పని మీద ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు ఏమొస్తుంది? శ్రద్ధ వస్తుంది. నువ్వు పొద్దునే ఎక్కడికో గట్టుకు వెళ్తున్నావు, నువ్వు వెళ్ళినప్పుడల్లా బంగారు కాయిన్ దొరుకుతుంది అక్కడ. ఏం చేస్తావు? రోజు వెళ్తావో రోజు మానేస్తావా? ఏం చేస్తావు? నాకు తెలిసి ఇంకా అక్కడే ఉంటావు నువ్వు. ఎందుకంటే 10 నిమిషాలు లేట్ అయితే ఇంకోటి పట్టుకెళ్ళిపోతాడేమో కాయిన్ అని. నువ్వేం చేస్తావు? అక్కడే ఉంటావు, అక్కడక్కడ తిరుగుతుంటావు. అంటే ఇంట్రెస్ట్. రోజుకు బంగారు కాయిన్ దొరుకుతుందండి ఆ కాలువ కొట్టుని వెళ్తే. మరి ఎలా వస్తుందో తెలియదండి, ఒకటే దొరుకుతుందండి. మరి ఆ ఒకటే దొరుకుతున్నప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు వెళ్ళాలా? అప్పుడప్పుడు వెళ్ళాలా? ప్రతిరోజు వెళ్తావు. విసుగు వస్తుంది ఏంటి? జ్వరం వచ్చినా సరే, 102 డిగ్రీలు ఉన్నా సరే తడిగొడ్డేసుకు పోతావు అక్కడికి. పోతావు బావా? ఎందుకంటే అదంతా బంగారం మహిమ కదా. మనకి ఇష్టమైనప్పుడు ఏ పనైనా కష్టం అనిపించదు, విసుగు రాదు అసలు. అంతే కదా. విసుగు వస్తుందా? రాదు. చూడండి, తల్లులు ముఖ్యంగా, తండ్రులు కాదు కానీ తల్లులు పిల్లల విషయంలో చాలా ఓర్పుగా ఉంటారు, పెద్ద విసుక్కోరు. పక్కోళ్ళే తీసుకుంటారు వీళ్ళు కదా. ఎందుకు పిల్లల విషయంలో విసుక్కోరంటే పిల్లల మీద ఉన్న ప్రేమ అది. ఏదో అర్ధరాత్రి 1 గంటకు లేచి కడగమంటాడు, అప్పుడు పోసేస్తుంటాడు. ఏం చేస్తారు వీళ్ళు? లేస్తారు అప్పుడే, డైపర్ మారుస్తుంటారు, వెళ్తుంటారు, చూసుకుంటారు. ఇంకొకళ్ళు ఎవరికైనా అంటే అంటారు. బిడ్డది ఇంకా అంతే, కడుపులో మోసారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ ప్రేమ
అందరికి వచ్చేస్తుంది ఆ ప్రేమ. విసుగు ఉండదు. ఎందుకు? ఇష్టం. ఇష్టం ఉన్న చోట ఏముండదు? విసుగు ఉండదు. మరి దైవ సేవలో కూడా ఇష్టం ఉంటే ఏముండకూడదు? విసుగు ఉండకూడదు. ఒకవేళ విసుగు చెందే హృదయం నీకుందేమో మిత్రమా, సోదర సోదరి, విసుగు చెందుతున్నావేమో. ఒకవేళ విసుగు చెందే హృదయం నీకొస్తే అది అపవాది ప్రేరణ తప్ప దైవ ప్రేరణ కాదు. ఎందుకంటే దేవుడు ఇంకా ఉజ్జీవింపజేసి ముందుకు నడిపిస్తాడు తప్ప విసుగు చెందమండు. మోషే విసిగిపోలేదు, ఇశ్రాయేలీలే విసిగిపోయారట. చూసారా ఎవరు విసిగిపోయారు? ఇశ్రాయేలీలు విసిగిపోయారు. చిచ్చి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అంటున్నారు పనికి మాలిన వాళ్ళు. మాకు ఇక్కడ అది తక్కువైంది అంటున్నారు, ఇది తక్కువైంది అంటున్నారు, మమ్మల్ని ఎందుకు పిలవాలి నువ్వు అసలు అంటారు. మమ్మల్ని ఎందుకు సరిగ్గా చూసుకోవట్లేదు, మాకు ఎందుకు ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, ఈ ఏడుపులు తప్ప. అరే ఒక మంచి యాత్ర చేస్తున్నాం, కొన్నాళ్ళు ఓపిక పడితే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి స్వతంత్రించుకోవటానికి వెళ్ళిపోతామనే ఇంగితం ఒక్కరిలో లేదు. కష్టపడుతున్నాం అన్నదే చూశారు తప్ప, శ్రమ పడుతున్నాం అన్నదే చూశారు తప్ప, పరమకనాను యాత్రలో పైకి పోబోతున్నాం అన్న సంతోషం ఆనందం ఒక్కరి బ్రతుకులో కనబడలేదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. విసుగు వచ్చిందట. బాధ్యత తీసుకున్నప్పుడు ఏం రాకూడదమ్మా? విసుగు రాకూడదు. ఒకవేళ లోక సంబంధంగా నీకు విసుగు వచ్చినా పర్లేదు, కానీ మాటిచ్చి తప్పటం అంటే ఆయనకి చాలా చిరాకు. వాళ్ళ మీద ఆయన పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయడు. ఎందుకంటే నీకు 24 గంటల పని చెప్పలేదు. అందుకే ఆయన అన్నాడు, నా భారము సులువుగాను నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అన్నాడు. కానీ మనం ఏమంటామంటే అప్పుడప్పుడు దేవుని పని చేసినా కూడా బాబోయ్ నీ కాడి నేను మోయలేనంటాం, నీ భారం నేను మోయలేనంటాం. అది ఎంత తప్పది. ఆయన అదే మాట అంటే మనం తట్టుకోగలమా? ఆయన అదే మాట అంటే మనం తట్టుకోగలమా? తట్టుకోలేం. కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళకి దేవుడు అప్పగించాడు. ఇవి మన రెస్పాన్సిబిలిటీ. ఇది చదువుకోండి, బైబిల్లో ఉందో లేదో అలాగా. ఇదంతా మన రెస్పాన్సిబిలిటీ. అందుకే మీరు మేలు చేయుటలో ఏం రాకూడదట? విసుక్కోకూడదట. అలా నీ విషయంలో ఎవడైనా విసుక్కునుంటే ఈరోజు నీకు రక్షణ వచ్చేదా చెప్పు? అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. నువ్వు చనిపోయిన తర్వాత నీ రక్షణను బట్టి నిత్య జీవానికి నువ్వు వెళుతున్నప్పుడు, నీ విశ్వాసాన్ని బట్టి నిత్య జీవానికి నువ్వు వెళుతున్నప్పుడు ఎంత ఆనందం నీ సొంతమవుతుందో. పరదైసులో ఉన్న లాజరు వలె ఆనందిస్తావు నువ్వు కూడా. అబ్రహాము రొమ్మును అనుకున్నట్టు కొనుకోబడ్డా మహానుభావుడు. అలాంటి ఆనందం నీ సొంతమవుతున్నప్పుడు నీకు అనిపిస్తుంది. నీకు రక్షణ పరిచయం చేసిన వారికి కూడా ఏం చెప్తావు? కృతజ్ఞతలు చెప్తావు. నీకు రక్షణను అప్పగించిన వాళ్ళు కూడా ఏం చెప్తావు? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్, నువ్వు చేసిన మేలు నేను ఇంకా ఎప్పటికీ మరిచిపోలేనంత మేలు ఇది. నాకు రక్షణ పరిచయం చేసావు, చాలు, ఇంకెంతకంటే నాకు ఏం కావాలంటావు. సో మనము అలయక మేలు చేయాలట. అక్కడ అదే రాయబడింది. మనం అలయక మేలు చేసితేమేని తగిన కాలమును ఏం చేస్తామట? పంటకు వస్తామట. ఇప్పుడు అదేంటండి, నేను సెమినార్కి సపోర్ట్ చేశాను కదండి, నాకు ఏమి వెంటనే రాలేదండి అని అనుకో, వస్తుంది. నేను సెమినార్లో కష్టపడ్డాను కదండి, నాకేం మేలు వెంటనే రాలేదండి, రాదు, వెంటనే వస్తుంది. వెయిట్ చేయి. ఇప్పుడు విత్తనం విత్తాను నేను, ఎన్ని రోజులు ఆగుతాను పంట కోయడానికి? 6 నెలలు ఆగుతానా? వస్తుంది, అన్నీ వస్తాయి. నువ్వు యథార్థంగా పని చేయి. అయినా వచ్చేదానికోసం పని చేయడం ఏంటి? దరిద్రం కాకపోతే ఇదే కూలి పని, వచ్చేదానికోసం చేయడానికి. మనం కూలి పనికి వచ్చామా? కాదు, దేవుని పని ఇది. ఇది సేవ అంటారు దీన్ని, దేవుని సేవ. మనందరం సేవకులమే, మనందరం సేవ చేయడానికి వచ్చాం. బాధ్యత ఉన్న ప్రతివాడు దేవుని సేవకుడే. సంఘంలో ఉన్న ప్రతివారు సేవ చేయడానికి వచ్చారు. అందుకే మీరు రాజులైన యాజక సమూహం. ఆయా వ్యక్తులకు సామర్థ్యాన్ని బట్టి దేవుడు పని అప్పగిస్తాడు. ఆ పని మనం నమ్మకంగా చేస్తాం, నమ్మకంగా దాన్ని కొనసాగిస్తాం. దానికే సేవ అని పేరు పెట్టాం. ఇక్కడ అందరూ సేవ చేస్తున్నాం. ప్రతి చిన్నవాడు కూడా సేవ చేసేవాడే. ప్రతి చిన్నవాడు కూడా ఇక్కడ తుడిచే వాళ్ళతో సహా, చీపిరి పట్టుకున్న వాళ్ళతో సహా ప్రతి ఒక్కరూ, గరిటె పట్టుకున్నోళ్ళు, చీపిరి పట్టుకున్నోళ్ళు, వాక్యం బోధించేవాళ్ళు, టెక్నికల్గా వర్క్ చేసేవాళ్ళు, ఇంకేవేవైతే పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నారో మీరందరూ కూడా సేవలో ఉన్నారు, సేవలో వాడబడుతున్నారు. ఇది దేవుడు మనకు అప్పగించినటువంటి సేవ. అలయక మేలు చేశామా తగిన కాలం మంది ఏం వస్తామట? పంటకు వస్తాం. అది రుచి చూసిన వాళ్ళకి చెప్తారు. అనుభవాలు ఉన్నాయి ఇక్కడ చాలా మందివి. వాళ్ళని దేవుడు అన్ని విధాలా ఆశీర్వదించాడు, వాళ్ళని దేవుడు అన్ని విధాలా దీవించాడు, వాళ్ళకి అన్ని విధాలా వాళ్ళకి కావాల్సినవి ఇచ్చాడు. అందుకే మీ యందు నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, ముందు ఇచ్చేయి. అంతేగాని అంటే ప్రభా నీ యందు నేను ఉన్నాను ప్రభా, నా యందు నీ మాటలు కూడా ఉండవు ప్రభా, కానీ నాకు ఏది ఇష్టమో అడుగుతాను ప్రభా అంటే అవతల బాగుంటాడు.
అంతేనా? ఏమైనా బాగుందా అది? నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, ముందు చేయండి, అవన్నీ చూద్దాం తప్పకుండా. మీరు అలయక మేలు చేశారా, తగిన కాలమందు మీరందరూ ఏం చేస్తారంటుంది వాక్యం, పంట కోస్తారు. నిజం, నా జీవితంలో నా అనుభవాలలో నుండి చెప్తున్నా, దేవుడు హెచ్చించడం మొదలు పెడితే అది ఆగదు. దేవుడు తోడుగా ఉండి నడిపించడం మొదలు పెడితే దాన్ని ఎవ్వడూ ఆపలేడు. దేవుడు నీ వైపు చూడడం మొదలు పెడితే ప్రపంచం అంతా ఎదురు తిరిగినా సరే నువ్వు ఎదుగుతావు, నువ్వు గొప్పగా ఎదుగుతావు, నువ్వు గొప్పవాడివి, గొప్పదాని అవుతావు, సర్వ సమృద్ధిలోనికి అడుగు పెడతావు. నువ్వు చేసే ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తూనే పోతాడు ఆయన, ప్రతిఫలం ఇస్తూనే పోతాడు. నిజం చెప్తున్నా, ప్రతిఫలం ఇస్తూనే పోతాడు, విడిచిపెట్ట ఆయన. ఇక్కడ చెల్లెమ్మ ఉంది, వాళ్ళ ఆయన సపోర్ట్ చేయడా చెల్లెమ్మకి పెద్దగా, తను ఒంటరి పోరాటం చేస్తుంది. మొన్న వచ్చింది, అన్నయ్య నూనె డబ్బాలకి నేను కొంత ఇస్తున్నాను అన్నయ్య అంది. 20,000 15,000 ఇచ్చింది, ఎవరికి చెప్పకన్నయ్య అంది. సో ఆ మంచి మనసు ఉండాలి అందరికీ. ఇప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడా అమ్మాయిని? ఇప్పుడు వాళ్ళ ఆయన కరెక్ట్గా లేడని దేవుడు ఆ అమ్మాయిని ఏం విడిచిపెట్టాడు. తనకు జాబ్ ఉంది, కష్టపడుతుంది, చేసుకుంటుంది, అయినా దేవుని పనిలో చిన్న జాబ్ చేసుకుంటూనే దేవుని పనిలో సహకరించింది. తప్పక దేవుడు ఆ అమ్మాయికి మేలు చేసి తీర్తాడు, విడిచిపెట్టాడు. ఇప్పటికే రుజువులు చూపిస్తున్నాడు, ఇంకా చూపిస్తాడు. ఇప్పటికే మంచి స్థితిలో నిలబెట్టాడు, ఇంకా నిలబెడతాడు. ఇది అనుభవాలతో చెప్పాలి మనం. ఎవడో వచ్చి దీనికి రుజువు ఏంటంటే నా అనుభవమే రుజువు, నా సేవా జీవితమే రుజువు, నేను ఎదుగుతున్న విధానమే రుజువు, నువ్వు ఎదుగుతున్న విధానమే రుజువు, నీ బ్రతుకే రుజువు, నీ బ్రతుకులో ఆయన చేసిన మేలులే రుజువు. ప్రభువా నువ్వు నన్ను విడువలేదు అని గుండెల మీద చెయ్యేసుకు చెప్తావు మోకాళ్ళలోని. చెప్పలేవు? చాలామంది ఉన్నారు అలా చెప్పగలిగేవారు. మోకాళ్ళ మీద నిలబడి చెప్తారు, ప్రభువా నువ్వు నన్ను విడువలేదు, నన్ను ఎడబాయలేదు తండ్రి. లోకం నన్ను విడిచినా, భర్త విడిచినా, భార్య విడిచినా, బంధువులు విడిచినా, స్నేహితులు విడిచినా, నా అనుకున్నవారు నాతో లేకపోయినా నన్ను నువ్వు విడవలేదు ప్రభు, ఎడబాయలేదు. నేను చేసిన దానిని బట్టి నాకు న్యాయమైన ప్రతిఫలం ఇచ్చావు. నేను చేసిన పనిని బట్టి, నా తీవ్రతను బట్టి, నా ఆసక్తిని బట్టి నాకు న్యాయమైన ప్రతిఫలం ఇచ్చావు తండ్రి. నువ్వు నన్ను విడవలేదు ప్రభువా. నేను ఆశించలేదు, అయినా నువ్వు నాకు అనుగ్రహించావు. నేను ఆశించలేదు, అయినా నువ్వు నన్ను ఆశీర్వదించావు. నేను ఆశించలేదు, అయినా నువ్వు నన్ను దీవించావు. ఎందుకంటే మేలు చేయుటలో నేను విసిగిపోలేదు. భక్తులు ఎవ్వరూ విసిగిపోలేదండి. ప్రభా ఇంక ఎన్ని సంవత్సరాలు ప్రభా ఈ పని నేను చేయలేను, ఇస్తే ఆ భాగ్యం ఏదో ఇవ్వు తొందరగా అని మోషే అన్నాడా? మంచి పోరాటము పోరాడి పరుగు చివరిదాకా పరుగెత్తి అప్పుడు అన్నాడట, ఏమని? నాకు ఇప్పుడుంది జీవకిరీటం అని. మనం మధ్యలో అడిగేస్తాం, ఇగో అంతసేపు పరిగెత్తలేం కానీ టైం అయిపోతుంది, ఇచ్చేయి బాబా, అదేదో తొందరగా ఇచ్చేస్తే పట్టుకెళ్ళిపోతాం. మరీ అంతసేపు పరిగెత్తమంటే మేము పరిగెత్తలేము. నువ్వు చాలా వేయించి తినేస్తావు మమ్మల్ని. ఎన్ని సంవత్సరాలు పరిగెత్తమంటావు? ఎన్ని సంవత్సరాలు చేయమంటావు నీ పని? ఎన్ని సంవత్సరాలు ఉంచుతావు ఇంకా ఇక్కడ మమ్మల్ని? ఇంకా ఎన్ని సంవత్సరాలు మాకు నేను అడిగింది ఇవ్వకుండా ఉంటావు? ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని ఆశీర్వదించుకొని ఉంటావు? ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని దీవించుకొని ఉంటావు? మొన్న ఒక గొప్ప సాక్ష్యం సెమినార్కి వచ్చాక మీకు వినిపిస్తాను. అది సరిగ్గా 10 ఏళ్ళు అవుతుంది ఆ అమ్మాయి విశ్వాసంలోకి వచ్చి. మన పాపనెత్తుకొచ్చింది. 10 ఏళ్ల నుంచి అడుగుతానే ఉంది, అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య, నాకు పాప కావాలన్నయ్య, పాప కావాలన్నయ్య, పాప కావాలన్నయ్య. అంటే ఏం పిల్లలు కావాలని ప్రార్థన చేయండి అన్నయ్య, పిల్లలు లేరని నేను ఏడుస్తుంటే, అమ్మ నువ్వు అలా ఉండు, నువ్వు ఈ పన్ను చేసుకో, ఆయన తగిన కాలం మంది ఇస్తాడు. నాకు ఏ ప్రాబ్లం లేదన్నయ్య, కానీ ఎందుకు పుట్టట్లేదు అర్థం కావట్లేదని. ఆయన ఇస్తాడమ్మా, కంగారు పడకు, నువ్వు అలాగే ఉండు, వేచి చూడు, ఎదురు చూడు. మన పాపను ఎత్తుకొస్తే నేను చాలా ఆనందపడ్డాను ఆ రోజు. ఎంత పండగ అనమాట. ఇంకా అమ్మాయికి నీ సంకటములన్నీ ఏమైపోయాయి? తొలగిపోయి, నీ కష్టాలన్నీ తొలగిపోయి, నీ సమస్యలన్నీ తొలగిపోయి, నువ్వు ఏదైతే గొడ్రాలను బాధపడ్డావో ఈ గొడ్రాలతనం అక్కడ ఒక రోజుతో ఏమైంది? ఈ పాపని కడుపులో పడగానే తీసి పడేశాడు దేవుడు. అందుకే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నేను ఆ అమ్మాయితో చాలాసార్లు చెప్పాను, అమ్మా నువ్వు పదే ఈ విషయం మీద ఎక్కువ డిప్రెస్ అవ్వకు. డిప్రెస్ అయితే ఉన్న ఆరోగ్యం కూడా నాశనం అయిపోద్ది. నువ్వు హెల్దీగా తిను, ఆరోగ్యంగా ఉండమే, ఆయన నువ్వు సంతోషంగా ఉండండి, నీ పన్ను చేసుకో. ఆ టైం వచ్చినప్పుడు ఆయన ఇవ్వాలనుకుంటే ఎవడాపగలడమ్మా? గర్భఫలం ఆయన ఇచ్చి గిఫ్ట్ అమ్మా అని చెప్పా. సో ఆయన ఇచ్చాడు ఆ అమ్మాయికి. నిజంగానే ఆ అమ్మాయి కూడా మన సహకారుల్లో ఒక సహకారి. సో కాబట్టి చాలామంది మేలు చేయటంలో విసిగిపోరు. ఎందుకంటే విసిగిపోతే మనం చచ్చిపోతే పనే లేదు కదా. కానీ మనకు విసుగొస్తోంది అంటే మీలో ఎవరికైనా యుద్ధంలో విసుగొస్తే తల తెగిపోతే తప్ప గెలుపు రాదు. యుద్ధంలో విసుగు రాకూడదు. మనం పోరాటానికి వచ్చాం,
భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఈ పోరాటం చచ్చే వరకు ఆగదు. చచ్చే వరకు ఆగదు. చూడండి, ఇప్పుడు సెమినార్ వచ్చిందండి, మళ్ళీ సెమినారా అన్నాడు అనుకోండి, మళ్ళీ సెమినారా అన్నాడు అనుకోండి, రెండు ఒకటే పదాలు, కానీ పలకడంలో తేడా ఉంది. అంతేనా కదా? పలకడంలోనే తేడా ఉంది, పదాలు ఏమైనా మారాయా? పదాలు ఏం మారలా. మళ్ళీ సెమినారా అంటే ఎలా ఉంది అది? అప్పుడే సంవత్సరం వచ్చి చచ్చిపోయిందా? ఏందయ్యా బాబు మాకు ఈ సంవత్సరం అంతా, మళ్ళీ 6 రోజులు కష్టపడాలి, ఇక్కడ 6 రోజులు శ్రమ పడాలా, సెమినార్కి మేము డబ్బులు ఇవ్వాలా, సెమినార్ కోసం మేము సహాయం చేయాలా, సహకారులుగా నిలబడాలా, మాకు ఎందుకు తండ్రి బాధ్యతలు? మేము అలాగ అనుకుంటే ఇక్కడ ఇన్ని పనులు జరుగుతాయా? మీరు ఆలోచించండి. మీ నాయకుడిగా మీ ముందు నిలబడిన నేను నా సొంతానికి ఆలోచించుకుంటే, నా స్వార్థం కోసం ఆలోచించుకుంటే ఇన్ని పనులు జరుగుతాయి ఇక్కడ. మీరు గుండెల మీద చేసి చెప్పండి, ఇక్కడ కుర్రాళ్ళని అడగండి, టీంని అడగండి, చెప్తారు. నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకోను. ఫస్ట్ ప్రియారిటీ ఎవరిది? దేవునిది. నా ఇంటికి వస్తే ఎవరైనా 10 మంది ఒకేసారి మా ఇంటికి వచ్చేస్తే కూర్చోడానికి ప్లేస్ ఉండదు. నిజం. అదే చర్చికి వస్తే నీ ఇష్టం, పడుకుని దొల్లొచ్చు ఇక్కడ. సో ఏ అన్నయ్య మరి నువ్వు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ఇప్పుడప్పుడే ఆ ఆలోచన కూడా లేదు. అవసరమైతే అద్దెకి వెళ్ళిపోతాను మంచి ఇల్లు తీసుకుని, కానీ ఇల్లులు కట్టడాలు ఇలాంటివి ఏం చేయదలుచుకోలేదు ప్రస్తుతానికి. నా ఆలోచన అంతా దేవుని పని ఇంకా ముందు కొనసాగాలి. రాజమండ్రిలో మొన్న ఆదివారం ఆరాధన జరగలేదు. మొన్న ఆదివారం, అంతకు ముందు ఆదివారం నేను అప్పుడు ఎక్కడో దుబాయ్లో ఉన్నాను, ఖతార్లోనో. మీకు తెలుసో తెలీదో, నా భార్యకి కూడా తెలీదు, ఆ రోజు నేను బాత్రూంలో కూర్చుని ఏడ్చా, కన్నీళ్ళు వచ్చాయి. తండ్రి, నా లైఫ్లో ఒక రోజు ఆరాధన పోయింది అంటే, అది నా పిల్లలు అక్కడ కూడుకోవటానికి అవకాశం లేదు అంటే, ఈ దుస్థితి మాకెందుకు? ఏం చేయాలి ఇప్పుడు? అది వేరే చోట అద్దుకుంటున్నాం మనం. పొమ్మన్నారు వాళ్ళు, మాకు ఈరోజు క్రిస్మస్ ఉంది, మీకు ఆరాధన లేదు, వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోవాలి. సో బాధేసింది అనమాట నాకు. నా చేతిలో లేని అవకాశం కాబట్టి నేను ప్రార్థన చేశాను. అంటే తండ్రి నీ చిత్తం, నేను ఇంకా ఏం చేయలేను, మాకు హోప్ లేదు, కానీ ఏదో చేస్తాం. ఒక కమిట్మెంట్ అయితే ఉంది. ఆ కమిట్మెంట్ ప్రకారంగా ముందుకెళ్తాం. మేము అబద్ధాన్ని ప్రకటించట్లేదు, మోసం చేయట్లేదు, సత్యాన్ని మాత్రమే ప్రకటిస్తున్నాం, కానీ మాకు సపోర్ట్ లేదు. ఒకరోజు ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా నువ్వు కూడా దశంభాగాలు తీసుకోవచ్చు కదా, డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అన్నాడు. వాక్యానికి విరుద్ధంగా ₹1 కూడా నేను తీసుకోలేనండి అన్నాను. నేను నిజం, నేను వాక్యానికి విరుద్ధంగా తీసుకోలేనండి, నేను దశమ భాగం అని అడగలేనండి, అది వాళ్ళ ఇష్టం తప్ప. మనం బైబిల్ కొత్త నిబంధన ఏం చెప్పిందంటే, హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం నువ్వు సేవకి ఇవ్వాలని చెప్పిందండి. అంతేగాని 100లో 10 ఇచ్చే, 1000లో 100 ఇచ్చే అని అనడానికి మాకు రైట్ లేదండి, నాకు దేవుడు అధికారం ఇవ్వలేదు. సో నేను చావనేం చేస్తాను, కానీ నేను ఆ విధంగా బోధించలేను, నా వల్ల కాదు. ఎందుకు నా వల్ల కాదు అంటే, వాక్యానికి కట్టుబడితే జీవితం అలాగే ఉంటుంది. వాక్యం ఏది చెప్తా రూట్లో వెళ్ళిపో, ఆయనే చూసుకుంటాడు, భయపడాల్సిన పని లేదు. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం. నేను సంఘ సభ్యులు కూడా అదే చెప్పా, డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్, బాధపడకండి. సో ఈ ఒక్క వారానికి లైవ్లో వీక్షించి ఓపిక పట్టండి. ప్రభు చిత్తం ఏదో దానికోసం ఎదురు చూద్దాం. రాబోయే నూతన సంవత్సరంలో ఆయన ఏ మేలు చేయబోతున్నాడో మన సంఘం కోసం, ఏ మేలు మనకి దాచి ఉంచాడో, ఏ విధంగా మనల్ని నిలబెట్టబోతున్నాడో ఎదురు చూద్దాం, వెయిట్ చేయండి అని చెప్పా. సో కొన్ని విషయాల్లో దేవుడు ఆలస్యం చేశాడని నేను బాధపడకూడదు, అలాగని నా స్వార్థానికి ఆలోచించుకోకూడదు. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటా, దేవుని పనిలో ఉన్నతంగా ముందుకెళ్ళిపోవాలి. ఇక్కడ 2 గదులు కట్టాం, ఆ గదుల్లో కూడా సీలింగ్లు ఉన్నాయి. మా ఇంట్లో సీలింగ్లు కూడా ఉండవు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నిజం చెప్తున్నాను సుమా, నేను కట్టుకథలు చెప్పేవాడిని కాదు. నేను కావాలంటే మీరు ఎనీ టైం 24/7 ఎప్పుడైనా రావచ్చు, వచ్చి చూడొచ్చు. ఫోటోలు వీడియోలు కూడా కావాలంటే పెట్టమంటే పెడతాను. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం మన స్వార్థం ఆలోచించుకున్నప్పుడు దేవుని పని జరగదు. ముందేం జరగాలి? దేవుని పని చేసి తర్వాత ఆయన చూసుకుంటాడు. ముందు నువ్వు చేయాల్సింది దేవుని పని. మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకే మేలు చేయుటలో ఏం చేయొద్దు,
విసుగొద్దు. ఎందుకు విసిగిపోతున్నావు నువ్వు? ఎన్నిసార్లు చెప్తాడో తెలుసా ఆ మాట? సామెతల గ్రంథంలో చదివామా వినకదీయొద్దని? చదివావు కదా. ఇంకో మాట చూద్దాం చూడండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుగొద్దు. ఎన్నిసార్లు ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడు. విసుగు రానివ్వకు. మేలు చేయటంలో మాత్రం ఏం రానివ్వకు? విసుగు రానివ్వకు. నువ్వేంది విసుక్కుంటున్నావు? నువ్వు విసుక్కుంటే నీకెందుకు పని అప్పగించాడు ఆయన? ఈరోజు నేనేనా, ఇప్పుడు నేనేనా అండి ఈ పని నేనే చేయాలా? మన సంచులు అప్పారావు కానీ శ్రీని కానీ ఎప్పుడొచ్చినా కనబడతారు దేవుని సన్నిధిలో. ఏదో పని చేస్తా కనబడతారు వీళ్ళు. నేను అన్నాను, అరే నాయన మీ మేలు ఎక్కడికి పోదురా నాయన, దేవుడు తప్పక మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని విడివడు, ఎడబాయుడు. వాళ్ళకు ఉండవా పనులు? వాళ్ళకి లేదా సంపాదించుకోవాలన్న ఆలోచన? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో కష్టపడాలి, నాకు అవకాశం వచ్చింది మళ్ళీ రాదేమో అని వాళ్ళ పనులకు 1-2 రోజులు సెలవు పెట్టి వచ్చారు. కానీ కొంతమంది విసిగిపోతారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, చాలా సత్యం చెప్తున్నాడు. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగొద్దు. ఆత్మల సంపాదనలో మనిషికి, మన విశ్వాసికి విసుగు రావడానికి వీలు లేదు. ఎందుకంటే చేయదగిన కాలము, చేయదగని కాలము రాబోతోంది. ఒక మంచి పాట రిలీజ్ చేస్తాం సెమినార్లో, చూడండి, మీరు ఆశ్చర్యపోయే పాట, చాలా బాగుంటుంది. దానికి మరి దేవుడు అనుకున్నట్టుగా మంచి వీడియో ఇస్తే, దేవుడు మనకి కృప చూపించి మంచిగా ఫుటేజ్ వస్తే వాళ్ళ స్కూలీలాగా ఇంకా బాగుంటుంది. నాకు దానికో 4 యవనస్తులు కూడా కావాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, కుర్రాళ్ళు. సో అలాంటి ఒక మంచి ఆలోచన అందులో చెప్పబోతున్నాను. చేయదగిన కాలము, చేయదగని ఒక కాలం రాబోతుంది. ఆ కాలమున మీరైనను ఏంటి, మీ ఇంటి వారైనను ఏ పనియు చేయలేరు. అర్థమైందా? ఈ కొండ మీద అయినను, ఆ పర్వతం మీద అయినను ఆరాధింపరంటాడు కదా. ఒక కాలం రాబోతుంది, నువ్వు ఆరాధన కూడా రాలేవు ఆ కాలంలో. కాలం రాబోతుంది, నువ్వు లేవలేవు ఆ కాలంలో. ఒక కాలం రాబోతుంది, మాట్లాడలేవు ఆ కాలంలో. ఒక కాలం రాబోతుంది, చెయ్యి కూడా పనిచేయదు ఆ కాలంలో. ఒక కాలము రాబోతుంది, గుర్తుపెట్టుకో, రాబోతుంది ఒక కాలం. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సమయం ఉంది. నువ్వు ఎందుకు విసుక్కుంటున్నావు? ఎందుకు నీకు విసుగు వస్తుంది? అలా దేవుడు విసుక్కుంటే ఏమైపోతావు? వృద్ధులైపోయాకనట అమ్మా నాన్నలు పిల్లలు విసుక్కుంటారట. అప్పుడు అమ్మా నాన్న గుర్తు చేసుకుంటారట, అరే నాయన, నీ చిన్నతనంలో చాలాసార్లు మోషన్కి వెళ్ళేసేవాడివి, బట్టల్లో ఉతకటానికి నేను ఎప్పుడు విసుక్కోలేదు. నీ చిన్నతనంలో చాలాసార్లు యూరిన్ పోసేసేవాడివి, బట్టల్లో ఉతకటానికి నేను ఎప్పుడు విసుక్కోలేదు. ఎన్నోసార్లు వామిటింగ్ చేసేసుకున్నావు, నా చేతులు పట్టా, విసుక్కోలేదు. ఎన్నోసార్లు పడిపోయావు, దెబ్బలు తగిలించుకుని వచ్చావు, విసుక్కోలేదు, గాయాలకు కట్టుగట్టా. ఎన్నోసార్లు నిద్ర లేకుండా ఏడ్చేవాడివి, నా నిద్ర పాడు చేసేవాడివి, విసుక్కోలేదు, నా నిద్ర మానుకుని నిన్ను నిద్రపుచ్చా. కానీ ఈరోజు వృద్ధాప్య దశలో నువ్వు పెరిగి పెద్దవాడవైన తర్వాత, నీకంటూ కుటుంబం వచ్చిన తర్వాత, నేను అనే ఒక దాన్ని ఉన్నానని, నేను అనేవాడిని ఒకడు ఉన్నారని మర్చిపోయి నన్ను చూసి విసుక్కుంటున్నావు. నా దగ్గర వాసన వస్తుంది అంటున్నావు, నేను నచ్చట్లేదు నీకు, నా గాలి కూడా నీకు నచ్చట్లేదురా నాన్న. కానీ నువ్వు విసుక్కున్నావేమో కానీ తల్లిగా తండ్రిగా నేను ఎప్పుడూ నిన్ను విసుక్కోలేదు, నా ప్రేమ గొప్పదని చచ్చిపోతారట వాళ్ళు. అర్థమైందా? ఇదే విషయాన్ని ఆలోచన చేస్తే దేవుడు కూడా ఏ రోజు నీ విషయంలో విసుక్కోలేదు. విసుక్కుంటే నీ బండి ఇక్కడ దాకా రాదు, మధ్యలో మాయమైపోతావు. విసుక్కుంటే నీ కారు ఇక్కడ దాకా రాదు. విసుక్కుంటే నువ్వు ఫ్లైట్ ఎక్కి దిగవు, విసుక్కుంటే నువ్వు ట్రైన్ ఎక్కి దిగవు, విసుక్కుంటే నువ్వు నిద్రపోయి లేవో. ఆయన ఏనాడు నిన్ను చూసి విసుక్కునేవాడు కాదు. ఈ సంవత్సరం కూడా పంటలు పండించాలా, ఈ సంవత్సరం కూడా వర్షం కురిపించాలా, ఇప్పుడు రాత్రి పగలు ఇవ్వాలా, ఇప్పుడు వీడికి భోజనం పెట్టాలా, ఇంకా వీడికి ఆరోగ్యం ఇవ్వాలా, ఆయుష్ ఇవ్వాలా అని ఏనాడు నీ పరలోకపు తండ్రి విసుక్కోడు.
ఎందుకంటే విసుగు చెందేవాడు కాదు ఆయన. విసిగిపోయేవాడు కాదు, విసుగు చెందేవాడు కాదు. ఆయన విసుక్కోట్లా నీ విషయంలో నా విషయంలో. కానీ మనమే విసుక్కుంటాం. ఫ్లెక్సీలు కట్టండిరా అంటే ఇప్పుడు కట్టలేమన్నయ్య, విసుగొచ్చేస్తుంది మాకు. పోస్టర్లు అంటించండి రా, విసుగొచ్చేస్తుంది, ఇప్పుడు అంటించలేము. అరే భోజనం దగ్గర పని చేయండి, విసుగొచ్చేసింది. తొడవండి, విసుగొచ్చి దులపండి, విసుగొచ్చేసింది. సర్దండి, విసుగొచ్చేసింది. పలానా పని చేయండి, విసుగొచ్చేసింది, మేము చేయలేము. జస్ట్ వస్తాం, వింటాం, వెళ్ళిపోతాం. ఏ పనికి నడుము వంగదు, చేయి లేవదు, ముందుకు రాదు, కాలు కదలదు. ఇదే విధంగా దేవుడు కూడా అనుకుంటే ఈ నూతన సంవత్సరంలో మనం కనబడ్డాము అంటే ఆయన మన విషయంలో ఏం చేయలేదు, విసుగలేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మేలు చేయుటలో ఏమవుద్దమా విసుగొద్దు. నువ్వు కష్టపడితే అవతలోడు సంతోషపడతాడు. ఈరోజు నేను కష్టపడబట్టేనా కొంతమంది సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. నేను కష్టపడకపోతే ఇంత సంతోషం ఉండదు అని నేను అనుకున్నాను కాబట్టే కష్టపడుతున్నాను. ఎస్, అలాగే నువ్వు కష్టపడితే ఎవరొకరు సంతోషంగా ఉంటారు. వారి సంతోషం కోసం నువ్వు కష్టపడాలి. రోమాపత్రిక 15వ అధ్యాయము 2వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయము 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతని సంతోషపరచాలి. సేమ్ క్రీస్తులాగట. కింద రాశాడు, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు, కానీ నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడినని వ్రాయబడి ఉన్నట్టు ఆయనకు సంభవించిందట. అంటే నీ నింద నేను మోసాను ఆయన, నీ కోసమే నేను నింద మోసా. నిన్ను సంతోషపరచడం కోసం నేను నింద మోసా, నిన్ను సంతోషపరచడం కోసం నేను ప్రాణం ఇచ్చా, నిన్ను దేవునితో సమాధాన పరచడం కోసం ఆకాశానికి భూమికి మధ్యలో కలువరి సిలువలో నేను వేలాడాను అని ప్రభు చెప్తున్నాడు. నన్ను నిందించు వారి నిందలు నా మీద, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిన. అందుకే ఇక్కడ అంటున్నాడు, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు ప్రభువు నిన్ను సంతోషపరిచినట్టుగా నువ్వు మరొకరిని సంతోషపరచాలి. ప్రభువు నిన్ను సంతోషపరిచాడు, నువ్వు మరొకరిని సంతోషపరచు. దానికోసం నువ్వు ఏం చేయగలవు, నీ సామర్థ్యం ఏంటి, నీ బాధ్యత ఏంటి గుర్తు చేసుకో. అలా ఆలోచించాలి. నాయకుడు క్రింద ఉన్న విశ్వాసులు కానీ ఎవరైనా సరే ఇదే ఆలోచన కలిగి ఉండాలి తప్ప విసుగొచ్చేస్తుంది, నేను చేయలేను. ఎంతకాలం చేస్తావు నువ్వు? ఎంతకాలం నువ్వు వంట చేస్తావు? ఎంతకాలం నువ్వు కూరగాయలకు వస్తావు? ఎంతకాలం నువ్వు కుర్చీలు సర్దుతావు? ఎంతకాలం నువ్వు దులపగలవు? ఎంతకాలం నువ్వు మాట్లాడగలవు? ఎంతకాలం నువ్వు డబ్బులు ఇవ్వగలవు? ఎంతకాలం నువ్వు పని చేయగలవు? ఎంతకాలం నువ్వు ప్రయాసపడగలవు? ఎంతకాలం నువ్వు బాత్రూములు కడగగలవు? ఎంతకాలం చేస్తావు ఇవన్నీ అంటే కొంతకాలమే నాయనా. ఆ తర్వాత చేద్దామన్నా కొన్ని పనులు చేయలేం. చెట్టుకు ఆకులు రాలిపోయినట్టుగా నీకు కూడా సామర్థ్యం తగ్గిపోద్ది ఒకరోజు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతసేపు ప్రసంగం నేను అన్ని రోజుల్లో చేయలేను. ముందుకెళ్తున్నా నేను కూడా, నా ట్రైన్ ముందుకెళ్తుంది. వెళ్ళే కొలది నా సామర్థ్యం ఏమవుతా వస్తుంది, తగ్గుతా వస్తుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, బాహ్య పురుషుడు కృషించుచున్నను. బాహ్య పురుషుడు ఏమవుతున్నాడట పౌలు గారికి, కృషించిపోతున్నాడట. ఎస్, నువ్వు ఒక అందమైన అమ్మాయి ఒకప్పుడు, ఈరోజు కొందరు ఆంటీలు అయ్యారు. కొన్నాళ్ళకి ఏమవుతారు, కొందరు అమ్మమ్మలు అయ్యారు, ఇక్కడ కొందరు నాయనమ్మలు అయ్యారు, కొందరు ముసలమ్మలు అయ్యారు, కొందరు శవాలు అయ్యారు. ఈరోజు నువ్వు అందమైన అమ్మాయివే కాదని నేను అనట్లా, చాలా అందమైన అమ్మాయి, అందగత్తివి నువ్వు. కానీ ఒకరోజు ఖచ్చితంగా ఏమవుతావు, అందగత్తే అమ్మమ్మ అవుతావా? అందం తగ్గిపోయింది, ఇంకా అమ్మమ్మ అయిపోయావు, నాయనమ్మ అయిపోయావు, మొత్తం ఇంకా అయిపోయింది, ఎల్లెల్లా పాడైపోయింది. సో ఆ స్థితి నాకు నీకు మనందరికి వస్తుంది. ఆ రోజు నువ్వు చేయాలన్నా చేయలేవు, వేస్ట్. ఇంకా నీ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ కొడుకు ఇవ్వడు, కోళ్ళు ఇవ్వదు, కూతురు ఇవ్వరు, అల్లుడు ఇవ్వడు, అన్నీ ఉంటాయి కానీ ఇవ్వలేవు, మాట్లాడలేవు. మీ అందరికీ తెలుసు, రేమండ్స్ అధినేత రోడ్డు మీదకి వచ్చేసాడు, కొడుకు గెంటేశాడు. ఎవరన్నా నమ్ముతారా? రేమండ్స్ అధినేత, అసలు ఏంటి ఆయన రేంజ్ ఏంటి, అపరకుబేరుడు, మొత్తం దోచుకొని కొడుకు కోళ్ళ బయటికి గెంటేశారు. చాలా బాధాకరం కదా. ఎవరిని ఊహిస్తారా అలాంటి స్థితి వస్తుందని?
ఆ? ఇప్పుడు నేను ఊహిస్తానండి, నా కొడుకు కూడా నన్ను బయటికి ఏంటేస్తారు ఒకవేళ జరిగితే నేను అనుకుంటానా? ఆ రోజు సింహంలోకి వెళ్ళి ఏట్రా అంటానా? అనగలనా? మనసు ఆ స్థితిలో ఉండొచ్చు, ఆ పౌరుషం ఆ రోషం ఉండొచ్చు, కానీ శరీరం ఏం చేయదు. చెయ్యి ఎత్తే ఉఫ్ అంటే పడిపోయే స్థితి వస్తుంది. చెయ్యి ఎత్తలేము కూడా ఒక టైంలో. ఆ మంచం పట్టుకొని నేనేంటి, నా బతుకేంటి, ఇంత బతికి వీళ్ళతో అనిపించుకుంటున్నానా? ప్రభువా, గొలియాతికి సంసోనికి ఇచ్చినట్టు ఒక్కసారి మళ్ళీ శక్తి ప్రభు అని అడగాలేమో అప్పుడు. వీళ్ళిద్దరిని ఆకాశంలోకి ఇసిరేసి వచ్చేస్తాను అనిపిస్తుంది మనసుకి, కానీ ఏం చేయలేం. సో అందుకే ఫ్యూచర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి, ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించి ముందుకెళ్ళిపోండి. కష్టపడే సమయంలోనే కష్టపడండి. మనుష్యులు జీతం ఇవ్వని సమయంలో కూడా దేవుడు ఏమిస్తాడమ్మా? జీతం ఇస్తాడమ్మా. మనుష్యులు పట్టించుకొనని సమయంలో కూడా దేవుడు పట్టించుకుంటాడు. మనుష్యులందరూ విడిచిపెట్టిన తరుణంలో కూడా దేవుడు నీ చెయ్యి విడువడు, నిన్ను ఎడబాయడు. అది దేవుని ప్రేమ, దేవుని మహాప్రేమ. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మేలు మీరు సంతోషపరచాలి. ప్రతివాడు మేలైన దాని యందు అతన్ని ఏం చేయాలి? సంతోషపరచాలి. ఆ మంచి బుద్ధున్నోళ్లే ప్రభు పనికి సహకారులుగా ఉంటారు. నీకు సామర్థ్యం ఉంది, ఒక పూట టిఫిన్ పెట్టించగలవు, కానీ ముందుకు రావు. నీకు సామర్థ్యం ఉంది, ఒక పూట భోజనం పెట్టించగలిగే సామర్థ్యం దేవుడు ఇచ్చాడు, కానీ ముందుకు రావు. మరి ఎందుకు దాచుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? చచ్చిపోయి మీద తీసుకెళ్ళిపోతావా? మంచి ఉపయోగపడే పని వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుకు రావాలి. అది మన బాధ్యత. నేను చేయగలను అని అనుకోవాలి. చెప్పాను కదా, ఒక వ్యక్తి, చిన్న వ్యక్తి, మన కూడా బతిమాలాడు. హైదరాబాద్ వెళ్ళినాడు. అండి నా పేరు చెప్పకండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది, మీరు ఆల్రెడీ మెసేజ్లో చెప్పేశారు, చెప్పకండి బాబు అన్నాడు. ఆటో నడుపుకుంటాడు ఆయన, పేరు చెప్పట్లేదు, అందుకే ఆయన పేరు చెప్పొద్దని అడిగాడు. ఆటో నడుపుకుంటాడండి. అన్న నేను బియ్యం బస్తాలు పంపిస్తాను అన్నాడు. సో ఏంటంటే అతను చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు చేస్తున్నాడు. ఒకనొక టైం వస్తుంది అతను చేయలేడు, చేయాలనుకున్నా చేయలేడు. అంటే ఏంటి, మీకెందుకు వాళ్ళు బియ్యం పంపించాలి అని నాకు ఆలోచన వచ్చినప్పుడు, నేను బియ్యం పంపిస్తే కొంతమంది భోజనం చేస్తారు, వాళ్ళు భోజనం చేసి వాక్యం వింటారు. వాళ్ళు వాక్యం వింటారు కాబట్టి నేను వాళ్ళకి భోజనం పెడుతున్నాను. నా తండ్రి ఆనాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చిన పిల్లాడిలాగా నన్ను స్వీకరించు అనే మంచి మనసు ఉండాలి. ఆ మనసు ఉంటేనే ముందుకు వస్తాం, లేకపోతే ఎందుకు వస్తామండి? నేనైనా మీరైనా నా తోటి పనివారైనా ముందుకు వచ్చారు అంటే ఆ మనసు ఉండబట్టే. నిజం, ఆ మనసు చాలా మందికి ఉండదు. అది చాలా మందికి ఉండదు. నాకు మన సంఘంలో చనిపోయిన 2-3 కనబడతారు. వాళ్ళందరూ కూడా సెమినార్ వచ్చిందంటే కష్టపడే వ్యక్తులు, శ్రమపడే వ్యక్తులు, దేవుని పని కోసం ప్రతి సంవత్సరం ఎఫర్ట్స్ పెట్టి కష్టపడేవారు, సహకారాన్ని అందించేవారు. ఇప్పుడు లేరు, వాళ్ళు చనిపోయారు, వెళ్ళిపోయారు. నేను అనుకుంటాను పనిలో ఉండి చనిపోయారు నాయన మీరని. పనిలో ఉండి చనిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళకి టైం అక్కడితో అయిపోతుందని తెలుసా? మంచి యవనంలో పోయారండి వాళ్ళు, 3-4 పోయారు మంచి యవనంలో. తెలుసా వాళ్ళకి యవన కాలంలో నేను చచ్చిపోతున్నానని? తెలియదు వాళ్ళకి. మనం వెళ్ళాం, వాళ్ళని పూడ్చిపెట్టి వచ్చాం, దేవునికి అప్పగించి వచ్చాం, మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోనని. వాళ్ళు కష్టపడి పని చేసి వెళ్ళిపోయారు. సో నేనే ఏదో రోజు వెళ్ళిపోతాను, నాకేమైనా శాశ్వతం, ఏమైనా చచ్చిపోయేటప్పుడు నేను పట్టుకెళ్ళిపోతానా? ఏమైనా ఇక్కడ నిర్మాణం పట్టుకెళ్ళిపోతానా, లేకపోతే ఎక్కడ స్థలం పట్టుకెళ్ళిపోతానా, పొలం పట్టుకెళ్ళిపోతానా, డబ్బు పట్టుకెళ్తానా, బంగారం పట్టుకెళ్తాను? ఏం పట్టుకెళ్తాను నేను? ఏమీ నాతో రావు. నన్ను కప్పెట్టేటప్పుడు కూడా ఈ కారులో తిరిగాడు కదండి, ఈ కారుతో కప్పెట్టేద్దాం ఎవడని అంటాడేటి? బుద్ధి ఉందా లేదా అంటాడు. ఒకవేళ కప్పెడదాం అనుకున్నా, అంతేనా? ఎవరిని పట్టుకెళ్ళరు. మా నాన్నగారికి ఒక పాత హీరో మెజెస్టిక్ ఉంది, అది పనిచేయదు అసలు అది. కానీ ఆయనకు సెంటిమెంట్ అట. ఆయన అడుగుతుంటాడు, అరే నేను చచ్చిపోయినప్పుడు నా సమాధిలో పెట్టేళ్ళరా ఇది అంటాడు. సరే డాడీ మీ ఇష్టం అంటాం. అంటే ఆయన సెంటిమెంట్ అది. ఇప్పుడు ఆ హీరో మెజెస్టిక్ కాబట్టి పెడతాం. అదే మా నాన్నగారు ఏ BMW కారులో తిరుగుతున్నారు అనుకోండి, అరే నేను చచ్చిపోయినప్పుడు, అరే పెద్దోడా చిన్నోడా నేను చచ్చిపోయినప్పుడు ఈ కారు కూడా సమాధిలో పెట్టేళ్ళరా అంటే ఏమంటాం? ఏంది నాన్న, 2 కోట్ల రూపాయలు విలువ చేసే కారు నీతో పాటు సమాధిలో పెట్టాలా? ఏమన్నా అర్థం ఉందా నాన్న? నిర్ణయం మార్చుకున్నానా? ప్లీజ్ నాన్న అలాగ అనక నాన్న అంటారు పిల్లలు. అవునా కదా?
సో కాబట్టి మనతో పాటు ఏమి రావు, ఉన్నంతకాలం అనుభవించడానికి ఇవి. సో అనుభవించు, దేవుడు నీకు ఇస్తాడు, వృద్ధి పొందిస్తాడు, మంచి స్థితిలో నిలబెడతాడు. నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో, నిన్ను హెచ్చించాడో లేదో నీకే అర్థం అవుద్ది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో, నిన్ను స్థిరమైన స్థితిలో మంచి స్థితిలో నిలబెట్టాడో లేదో నీకే అర్థం అవుద్ది. దేవుడు నిన్ను అంత మంచి స్థితిలో నిలబెట్టినప్పుడు, అంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినప్పుడు, అంత చక్కటి స్థితిని నీకు అనుగ్రహించినప్పుడు మరి నువ్వేం చేయాలి? ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? ఎలాంటి స్థితిలో ఉండాలి? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని ప్రజలారా. ఎలాంటి స్థితిలో ఉండాలి? ఆ స్థితిని మరిచిపోయేవాడిగా ఉండకూడదు. ఆ బాధ్యతను మరిచిపోయేవాడిగా ఉండకూడదు. ఎప్పటికీ కూడా మన బాధ్యతలు మనం గుర్తు చేసుకోవాలి. తండ్రి, నేను సంతోషపరుచు నిమిత్తము నేను కూడా ముందుకు వస్తాను, చేస్తాను. చివరిగా కొన్ని మాటలు చెప్పి ముగించుకుందాం. ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక, గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. పౌలు భక్తుడు సంఘానికి రాస్తున్నటువంటి లేఖ. శ్రద్ధగా వినాలి. ముగించుకుందాం. చివరి వచనం ఇది, జాగ్రత్తగా వినండి. వాక్యోపదేశము పొందువాడట ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలట. ఇక్కడ వాక్యోపదేశం పొందువాడు ఎవరు? ఉపదేశం పొందువాడు ఎవరు? నీవు. ఉపదేశించువాడు ఎవరు? నేను. అంటే నాకు నువ్వు మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలట. అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మీ ఇంట్లో పాయసం వండుకుంటే ఒక కప్పు నాకు తెచ్చేవాళ్ళా? మరేంది? మీ ఇంట్లో బిర్యానీ వండుకుంటే ఒక కప్పు నాకు పెట్టాలా? మరి ఎలాగా? నీ టమాటకాయలు, చిక్కుడుకాయలు, మొదటి కోడిగుడ్లు తేవాలా నాకు? పొట్లకాయలు, ఆనపకాయలు ఏంటి? మరి దీని అర్థం ఏంటి చెప్పు? వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలన్నిటిలో ఏమివ్వాలన్నాడు? ఇక్కడ భాగం ఇవ్వాలి అన్నాడు. ఏంటి దాని అర్థం? ఆ భాగం ఇవ్వాలి అంటే అర్థం ఏంటంటే దాని మూల భాషలో ఏం రాయబడిందో పుట్నోట్లో చెప్తున్నాడు. చూడండి ఒకసారి. వాక్యోపదేశం పొందువాడు అనగా నువ్వు వింటున్నావు నా ముందు కూర్చొని వాక్యం. అనేక దినాలుగా వింటున్నావు, అనేక సంవత్సరాలుగా వింటున్నావు. నువ్వు ఎంతో ఆత్మీయ అభివృద్ధిని పొందావు, ఆత్మీయ మేలులు పొందావు, ఆత్మీయ దీవెనలు పొందావు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి సమస్త సద్విషయాలలో బోధించేవాడితో నేను కూడా పాలిభాగం తీసుకుంటా. అంటే ఐఎమ్ ద పార్ట్నర్ ఆఫ్ దిస్ వర్క్. ఐఎమ్ ఆల్సో ఏ పార్ట్నర్ ఆఫ్ దిస్ వర్క్. నేను కూడా షేర్ చేసుకుంటా, నేను కూడా నీతో పాటు బరువు మోస్తా. నువ్వు ఏ పని తలపెట్టు నాకు ఉపదేశిస్తున్నవాడా, నాకు వాక్యోపదేశం చేసిన నా సేవకుడా, నా నాయకుడా, నువ్వు ఏ పని తలపెట్టు ఆ పనిలో నేను కూడా నీతో పాటు నిలబడతా. దాట్ ఈస్ ద కమిట్మెంట్. పౌలు భక్తుడు సంఘానికి చెప్తున్నాడు. ఒక నాయకుడు ఒక మంచి పని, సద్విషయము అని వ్రాయబడింది అక్కడ. సద్విషయము పుట్నోట్లో ఉంది చూడండి, చిన్న అక్షరాలతో ఉంది. చిన్న అక్షరాలతో రాయబడిందా లేదా? సమస్త సద్విషయము. ఏ విషయం? ఒక్కొక్కటే సమస్తమునా? ఆ నాయకుడు నీకు ఉపదేశం చేసేవాడు ఎన్ని సత్కార్యాలు చేస్తాడో వినాలి జాగ్రత్తగా. నీకు ఉపదేశం చేసేవాడు ఎన్ని సద్విషయాలు మొదలు పెడతాడో, ఎన్ని సత్కార్యాలు చేస్తాడో, అన్ని సత్కార్యాల్లో నీ వాటా కూడా ఉండాలి. ఇది అతని పర్సనల్ పని కాదు, ఇది అతని ఇంట్లో పెళ్లి కాదు, లేదైతే ఇది అతని కుటుంబానికి సంబంధించింది కాదు. ఇది దైవ కార్యం. ఇది రైట్? ఇది దైవ కార్యం. ఈ దైవ కార్యం నాయకుడు మొదలు పెట్టినప్పుడు సంఘం గుర్తుపెట్టుకోవాలి, సంఘం కూడా బోధించే వారితో పాలివారై ఉండాలి అని ఉందా లేదా? ఉందా? ఖచ్చితంగా చెప్తున్నాడు అక్కడ. సమస్త సద్విషయాలలో. అబ్బాయి నాకు నచ్చలేదండి, నేను ఉన్నానండి అనకూడదు. దేవుని పని జరుగుతోంది, నీ నాయకుడు దేవుని పని మొదలు పెట్టాడు అంటే అతని మీద వదిలేసి నువ్వు తప్పించుకోవడం కాదు. చాలా మంది ఇలాంటి దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారా ఉండరా? అననీయ సప్పీరా లాంటి వారు. వాళ్ళు దేవుని పని చేస్తుంటే వీళ్ళు తప్పించు తిరుగుదామని చూశారట. వాళ్ళనే మోసం చేద్దాం, సంఘాన్నే మోసం చేద్దామని చూశారట. సో తగిన తీర్పు పొందుకున్నారు వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ కూడా ఒక సత్కార్యం జరుగుతోంది, ఒక సద్విషయం మొదలైంది,
ఒక మంచి పని జరుగుతోందంటే నీ వంతు పాత్ర, నీకు ఏ సామర్థ్యం ఇచ్చాడు దేవుడు ఆలోచించుకో, నీ బాధ్యత ఏంటో ఆలోచించుకో. ఇందాక చెయ్యిద్దావు, ఇది నా రెస్పాన్సిబిలిటీ అని. కానీ నీ వంతు పాత్రను పోషించు, నువ్వు ఏం చేయగలవో చెయ్యి. అందరితో పాటు కలిసి పనిచేయి. నీ సామర్థ్యం కొరకు, నీ సామర్థ్యం మేరకు పనిచేయి. మెప్పు మనుషుల దగ్గర ఆశించుకో, దేవుడి దగ్గర ఆశించు. ఎందుకంటే చేసేది ఎవరి సేవ? దేవుని సేవ. చేసేది ఎవరి కార్యం? దైవ కార్యం. కొంతమంది అసలు దైవ కార్యం అయినా సరే చక్కెర పలుకులు కూడా రాల్చరు. మరి అదేం లోభితనమో, అదేం లోభిత్వమో నాకు అర్థం కాదు. లోభి దేవునికి ఇష్టడు కాదు. నువ్వు లోభిగా ఉండకో, అర్థమైందా? ఆ లోభిత్వం అనేది అస్సలు మంచిది కాదు, దుర్బుద్ధి అది. అందరూ వండుకుంటారు, నేను వెళ్ళి తినేస్తాను. కానీ అందరూ ఎలా వండుకున్నారు? బియ్యం తెచ్చినాడు ఒకడు, ఉప్పు తెచ్చినాడు ఒకడు, పప్పు తెచ్చినాడు ఒకడు, లేకపోతే కూరగాయలు తెచ్చినాడు ఒకడు, అలాగా అందరూ వండుకున్నారు. నువ్వు సిగ్గు లేకుండా వెళ్ళి తింటున్నావు తప్ప ఎప్పుడైనా నీ బతుకులో, నీ జీవితంలో ఈ పనికి నేను సహాయపడాలని అనుకున్నావా? అలా అనుకోపోతే వాక్యోపదేశం పొందువాడిగా ఉన్నావు తప్ప సద్విషయాలలో పాలిభాగస్తుడిగా లేవు. అననీయ సప్పిర స్వభావం అది ఉండటానికి వీలు లేదు. మనం చిన్నవారమైనా పెద్దవారమైనా ఏ స్థాయి వారమైనా సరే మన స్థాయికి తగిన పని మనం చెయ్యాలి. నువ్వు ఏ స్థాయి, నీ సామర్థ్యం ఎంతో దాన్ని బట్టి నువ్వు పని చేయాలి, నువ్వు కష్టపడాలి. నేను అదే చెప్తూ ఉంటాను, ప్రతి వారం చెప్తూ ఉంటాను. ఒకళ్ళే చేయాలి అన్ని పనులు, మేము ఎంటరం అనుకునే స్వభావం కొంతమందికి ఉంది. అది తప్పు సోదర సోదరి, తప్పు. అన్ని పనుల్లో మనం పాలిభాగం తీసుకోవాలి. అందుకే వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండాలి. నువ్వు వాక్యం వింటున్నావు అంటే ఎవరైతే నీకు వాక్యం బోధిస్తున్నారో వాళ్ళు చేసే సద్విషయాలన్నిటిలో నువ్వు కూడా ఏం చేయాలట? చెప్పాలి. ఏం చేయాలి? చెప్పాలి, అందరూ చెప్పాలి. తీసుకోవాలి. రైట్? ఎంతమంది తీసుకుంటున్నారు? చేయి చూపించండి. ఎంతమంది తీసుకుంటున్నారు? అవునన్నా, నేను దేవుని సన్నిధిలో చెప్తున్నా, నేను ప్రతి పనిలో పాలిభాగం తీసుకుంటున్నా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది చిన్నదా పెద్దదా అనవసరం, దానికి కొలతలు లేవు. కానీ నేను కూడా ప్రతి పనిలో పాలిభాగం తీసుకుంటున్నా, నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నా, ప్రతి పనిలో నేను పాలిభాగం తీసుకుంటున్నా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఒకళ్ళు ఎవరైతే ఈ సత్యములో పాలిభాగం తీసుకోవట్లేదో, ఈ సత్యములోనికి రావట్లేదు, మీ హృదయాలను ప్రశ్నించుకోండి. ఒక గొప్ప సత్కార్యం జరుగుతోంది, నీ పెళ్లి అనేసరికి ముందుకు వస్తావు, రాత్రనక పగలన కష్టపడతావు. నీ పెళ్లికి నువ్వు కష్టపడతావా, ఇంకొకళ్ళు ఏమైనా కష్టపడతారా? పాపం పెళ్లి కొడుకు నిద్ర లేదండి అంటారు. ఏ పాపం ఏం ఉద్ధరించాడు? ఒక పక్క తిరగడం అండి, ఒక పక్క పనులన్నీ పురమాయించుకోవడం, ఒక పక్క భోజనాలు చూసుకోవడం, ఒక పక్క కార్డులు పంచిపెట్టుకోవడం, ఒక పక్క బట్టలకు తిరగడం, ఆటలకు తిరగడం, ఇటు తిరగడం. అసలు పెళ్లి కొడుకు అసలు నిద్ర లేదండి. పాపం పెళ్లి కూతురుకు కూడా నిద్ర లేదండి. ఏం సాధించిందో మరి. ఫ్రెండ్స్కి ఫోన్లు చేసి చెప్పుకోవాలండి, ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరింటికి తిరగాలి, అందరిని పిలుచుకోవాలి, అందరినీ రమ్మనాలి, బట్టలు ఏం కొనుక్కోవాలో చూసుకోవాలి, నగలు ఏం కొనుక్కోవాలో చూసుకోవాలి, ఎన్ని ఫోటోలు మళ్ళీ అడిగి పెడుతుండాలి, నచ్చిందా లేదా అని. మళ్ళీ చేతులకు గోరింటాకులు పెట్టుకుని ఆడికి పంపాలి, ఎరా నచ్చిందా లేదా అని అడగాలి. ఆడేమో సూపర్ మై డార్లింగ్ అని ఆడి మెసేజ్ పెట్టాలి. ఎంత బిజీ నైట్లు నిద్రలు ఉండాడో కదా. సో మన పెళ్ళికి అంత కష్టపడతాం. ఇంకా మీ అమ్మ నాన్న ఏమైనా ఖాళీగా ఉంటారా? వాళ్ళు అసలు కాలుగాలి పిల్లులా తిరుగుతూనే ఉంటారు. లోపలికి బయటికి లోపలికి అక్కడికి ఇక్కడికి, వాళ్ళింటికి వీళ్ళింటికి, ఆ షాప్కి ఈ షాప్కి. ఇంకా 10 రోజులు ఎలా ఉంటుంది హడావుడి? పెళ్ళి కదండి, బిజీగా ఉన్నామండి. ఏంటట? బిజీ. సో నీ పెళ్ళి అనేసరికి అంత బిజీగా ఉంటావు, నీ ఇంట్లో పెళ్ళి అనేసరికి అంత బిజీగా ఉంటావు, నీ ఎఫర్ట్స్ పెడతావు. కానీ దేవుని పని అనేసరికి సంఘం మాదేనండి, సంఘం సెమినార్ మాదేనండి, అన్ని మావే. మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేనేముందండి, గోళ్ళు గిలుకుంటూ కూర్చుంటానండి అంతే. మాదే సెమినార్, మాదే సంఘం, మాదే. కానీ నువ్వేం చేస్తావు? గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటానండి ఇంట్లో. తప్పు. అందుకే ఇక్కడ రాయబడిన మాట, నేనేనా సొంత మాటలు చెప్పట్లా, నీ ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, నో డౌట్ ఎట్ ఆల్. నీకు సామర్థ్యం ఉండి కూడా మేలు చేయుటలో చేతనైన సాయం చేయవలసిన స్థితిలో నీ చేయి వెనుకకు తీస్తే ఏమన్నాడు సామెతల గ్రంథంలో? మేలు చేయుట నీ చేతనైనప్పుడు అది చేయదగిన వానికి చేయకుండా వెనుకకు తీయకు. అందుకే ఇక్కడ చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు గలతీ పత్రికలో సంఘానికి,
ఆ మోసపోకండి, దేవుడేం వెక్కిరింపబడడు. నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేయలేదు అనుకో, నీ మనసు చెప్తుంది నీకు వాక్యం వింటున్నప్పుడు, నేను ఇన్ని సంవత్సరాలు సెమినార్లు జరిగాయి కానీ నేను ఎప్పుడు దేవుని పనిలో నిలబడలేదు, సపోర్ట్ చేయలేదు, ఏదో అలా పైన చేసి నాటకాలు ఆడేసి నాశనం చేసి పోయాను అని ఒకవేళ నీ మనసు కనిపిస్తే, ఎప్పుడైనా సెమినార్ ఆగిందా నువ్వు చేయనందుకు? చెప్పు, ఎప్పుడైనా ఆగిందా? ఏదైనా దేవుని పని ఆగిందా? ఆగదు, అది అవుతుంది, ఏదో రూపంలో అవుతుంది. కానీ రేపు దేవుని సన్నిధికి నిలబడినప్పుడు నువ్వేమని చెప్పుకుంటావు? సిగ్గుపడిపోతావు. నువ్వు ఏమి విత్తావో అక్కడ చెప్తున్నాడు, ఈ వచనానికి లింకేసి చెప్పాడు ఆ మాట. నువ్వు ఏం విత్తావో ఆ పంటకు వస్తావు బిడ్డ. వాక్యోపదేశం పొందావు, ఉపదేశించి వాడితో పాలివాడవు కాలేదు, ఆ పంటకు వస్తావు. వాక్యోపదేశం పొందావు, ఉపదేశించి వాడితో పాలివాడవు అయ్యావు, ఆ పంటకు వస్తావు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్యజీవమును పంటకు వస్తాడట. శరీరమును బట్టి విత్తువాడు శరీరమును బట్టి ఏం వస్తాడట? క్షయము అంటే నాశనం అనే పంటకు వస్తాడట, నాశనం అనే పంటకు వస్తాడట. అందుకే అప్పుడు అంటున్నాడు, అరే నాయన, మేలు చేయట్లో విసుక్కండి, విసుక్కోకండి. ఆ మాట రాయబడింది చూడండి అక్కడ. మేలు చేయుటయందు విసుకకయుందుము, సమస్త సద్విషయాలలో బోధించు వాడితో నువ్వు పాలివాడవై ఉండాలి, విసుగు రాకూడదు. మేలు చేయుటయందు విసుగక ఉందము, విసుగక ఉందము అంటున్నాడు. అందుకే మేలు చేయటంలో విసుక్కోకండి. ఆ సమయము దొరికిన కొలది ఏంటట, మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమంది ఏం వస్తాం? పంటకు వస్తాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అలిసిపోకుండా మేలు చేయండి. తగిన కాలంలో మీరు అందరూ మీ పంట కోసుకుంటారు. మీరు చేసినది మరుచుటకు ప్రభు అన్యాయస్తుడు కాడు. నువ్వు ఒక మంచి పని చేసావు, మంచి పని తలపెట్టావు, మంచి పనికి సపోర్ట్ చేసావు, మంచి పనికి సహకరించావు, మంచి పని కోసం కష్టపడ్డావు నిస్వార్థంగా, నీకు తగిన ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఈరోజు మనం విత్తుతున్న విత్తనాలు భావి తరాలకు సోపానాలు. వాళ్ళు సత్యం తెలుసుకుంటారు, మన పిల్లలు ఆ సత్యంలో నిలబడతారు, మనం వాళ్ళ సత్యంలో నిలబెడతాం. మన పూర్వీకులు చేశారు కాబట్టి మనం కొనసాగిస్తున్నాం, మనం కొనసాగించేది మన పిల్లల వరకు చేరుతుంది, వాళ్ళు కొనసాగిస్తారు. ఈ విధంగా సంఘము సత్యములో వర్ధిల్లితే తరాలు గడుస్తాయి, యుగాలు గడుస్తాయి, ప్రభు రాక వరకు ఈ పరిచర్య కొనసాగుతూ ఉంటుంది, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం. కాబట్టి విసుగు అనేది ఎప్పటికీ దేవుని పనిలో రావటానికి వీలు లేదు ప్రియమైన దేవుని సంగమా. అక్కడ అదే చెప్తున్నాడు చూడండి, మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలదే. దొరుకుదా? దొరకదా? దేవుడిస్తే దొరుకుద్ది, లేకపోతే దొరకదు. దేవుడిస్తే దొరుకుతుంది, లేకపోతే దొరకదు. సమయం దొరకటం అంటే, మన సోదరుడు ఫోన్ చేశాడు, బాగానే తిరుగుతున్నాడట, నడుం దగ్గర ఏదో, వీపు దగ్గర ఏదో వెన్నుపూస కదిలిపోయిందట, ఎందుకు కదిలిందో తెలియదట, నరం నొక్కేసింది అన్నారట, ఇంకా లేవలేకపోతున్నాడు, అన్ని మంచం మీద అంటున్నాడు, నాకు రావాలని ఉంది, యవనస్తుడు, బెడ్ రెస్ట్లో ఉండమన్నారండి, నాకు రావాలనే ఉందండి, రాలేకపోతున్నాను అంటున్నాడు. నిజమే కదా? అది ఏమనుకోవాలి దాన్ని? అంటే సమయం దొరికిందే ఇప్పుడు దొరకలేదా? అంటే సమయం దొరకడం అంటే మనం వయసుని బట్టి దాన్ని అంచనా వేయగలవా? వేయలేం. అందుకే బుద్ధిహీనతకి ఎప్పుడు మనసులో చోటు ఇవ్వకూడదు. సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను ఏం చేద్దామా? మేలే చేద్దాం, మేలు చేద్దాం. మేలు చేసి నష్టపోయిన వాడు ఎవ్వడు లేడు. కీడు చేసి నష్టపోయిన వాడు ఉంటాడు కానీ ప్రపంచంలో మేలు చేసి నష్టపోయిన వాడు ఎవడు లేడు. నేను మేలే చేస్తున్నాను, మేలైనది చేయనెరిగియు అలాగూ చెయ్యని వానికి ఏం కలుగునట? పాపము కలుగునన్నాడు యాకోబు పత్రిక 4:17. యాకోబు పత్రిక 4:17. మేలైనది చెయ్యాలని తెలుసు కూడా ఆ మేలు చేయడానికి వెనకాడే వాడికి పాపం. అది పాపం. అది నువ్వు దాచుకుని లేదన్నావు, నీకు సామర్థ్యం కలిగి ఉండి ముందుకు రాలేదు, నువ్వు చేయగలిగే స్థితిలో ఉండి చేయలేదు, ఈ భారం నువ్వు మోయగలిగే స్థితిలో ఉండి పక్కోడి మీద వదిలేసావు. నాకెందుకు ఆడబడతారులే, నాకెందుకు, నా బతుకు, నా కుటుంబం, నా పిల్లలు, నా జీవితం నాకు బాగుంటే చాలు. రేపొద్దున దేవుని సన్నిధికి వెళ్ళాక, ప్రభువా నేను నా స్వార్థం చూసుకుని చచ్చానంటే అది ఏమైనా బాగుందా? నువ్వు వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానితో సమస్త సద్విషయాలలో పాలివాడై ఉండాలి అని నేను వ్రాయించానా లేదా? జరుగుతున్న సత్కార్యాన్ని నువ్వు ఎందుకు విస్మరించావని ప్రభు అడిగితే అందరి సమాధానం ఉంటుందా?
ఉంటుందా? ఉండదు, ఉండదు. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండండి, స్థిరులుగా ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ అన్నాడా, అప్పుడప్పుడు అన్నాడా? ఎప్పటికీ ఆసక్తులై ఉండండి, ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. నువ్వు చెయ్యకపోయినా మరొకరి ద్వారా దేవుడు జరిగించుకుంటాడు. ఎస్తేరుతో అదే అన్నాడు మొర్దెకై, అమ్మా ఈ సమయమున నువ్వు వెళ్ళవా, సహాయం మరో చోట నుండి వస్తుంది, కానీ నువ్వు లెక్క అప్పచెప్పాలన్నాడు. ఎస్తేరుతో అంటాడు, ఇందు నిమిత్తమే ఇక్కడికి వచ్చావేమో, ఈ స్థితికి వచ్చావేమో, నువ్వు రాని స్థానంలో కూర్చున్నావంటే ఇందు నిమిత్తమే వచ్చావేమో, నీకు దేవుడు అందుకే ఆ సామర్థ్యం ఇచ్చాడేమో, ఎందుకే నన్ను ఆశీర్వదించాడేమో, ఎందుకే నీకు నీ స్థాయికి తగని స్థితి ఇచ్చాడేమో. నువ్వు రాని అవే ఛాన్సే లేదు, కానీ నిన్ను రానించేశాడంటే దాని అర్థం ఇందు నిమిత్తమే వచ్చావేమో. నువ్వు చేయదగినది వెనుక తీయకుండా చెయ్యి, నీ సామర్థ్యం కొలది పని చేయి, నీ సామర్థ్యం కొలది కష్టపడు, దేవుడిని ఆశీర్వదించిన కొలది నువ్వు పని చేయి, కష్టపడు, శ్రమపడు, ఆ దీవెన పొందుకుంటావు, ఖచ్చితంగా ఆ దీవెన పొందుకుంటావు. ఆయన నిన్ను విడువడు, ఎడబడి ఏదో రూపంలో ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడు మళ్ళీ నీకు అన్ని సమకూర్చి పెడతాడు. ఏదో రూపంలో నేను వెతుక్కుంటూనే వస్తుంది, ఏదో రూపంలో నేను వెంబడిస్తూనే వస్తుంది. నీ శోధనల్లోనో, నీ కష్టకాలంలోనో, నీ శ్రమకాలంలోనో ఓదార్పునిస్తాడు. అప్పుడు నీకు కావలసిన మేలంతా నీకు అనుగ్రహింపబడుతుంది. ఎందుకంటే నువ్వు నిస్వార్థంగా నీతిని, రాజ్యాన్ని వెతికావు కాబట్టి, మొదటి స్థానాన్ని ఆయనకి ఇచ్చావు కాబట్టి. గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని సంగమా, నాయకుడు ఏ సత్కార్యం చేస్తున్నాడో ఆ సత్కార్యంలో మీరందరూ ఏమవ్వాలి? పాలిభాగస్తులు అవ్వాలి. ఇది అందరి బాధ్యతని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జరగబోవు దైవ కార్యక్రమాన్ని ఘనంగా జరిగిద్దాం. అనేక మందికి దీవెనకరంగా మనం నిలబడదాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం నిలబడదాం. నశిస్తున్న వారిని సత్య మార్గంలో ఉజ్జీవింపజేసే కార్యం ఇక మన మధ్యలో ఆదివారాలు కూడా లేవు. దిస్ ఈస్ ద లాస్ట్ సండే. మనం సెమినార్కి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మనం ఎందులో అడుగు పెడతాం? సెమినార్లో అడుగు పెడతాం. ఉదయం 9 గంటలకి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 9 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రాం స్టార్ట్ అయిపోద్ది 11వ తేదీ. అక్కడ నుంచి నిర్విరామంగా పనులు జరుగుతూనే ఉంటాయి. ఇక మన మధ్యలో 3 రోజులు మాత్రమే ఉన్నాయి, పనులు మాత్రం చాలా ఉన్నాయి. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వు చేస్తావా చేయవా నీ ఇష్టం, నువ్వు ఇస్తావా ఇవ్వవా నీ ఇష్టం, అంతా నీ ఇష్టమే. ఇక్కడ ఎవరు బలవంతం లేదు. ఇక్కడ ఎవరిని బలవంతంగా పేర్లు రాసి కూరగాయలు కోయడానికి రావాలి, నువ్వు తుడవడానికి రావాలి, నువ్వు కుర్చీలు సర్దడానికి రావాలి అని ఎవరిని ఇక్కడ బ్రతిమలాటాలు ఉండవు. సెమినార్ అనేది మన కుటుంబ బాధ్యత అని నేను అనుకుంటున్నాను. ఇది నా దైవ కుటుంబం, ఈ దైవ కుటుంబంలో జరిగే కార్యక్రమాలే దైవ కార్యక్రమాలు. కాబట్టి ప్రతి దైవ కార్యక్రమం నా కుటుంబ బాధ్యత అని నేను అనుకుంటున్నాను. అలా అనుకున్న ప్రతి వారు కష్టపడతారు, శ్రమ పడతారు. కొంతమంది కనీసం పోస్టర్లు అంటించలేదు, కొంతమంది కనీసం రాలేదు, కొంతమంది కనీసం వాళ్ళ ఫేస్బుక్లో కూడా ఆ పోస్టర్ అప్లోడ్ చేయడానికి ఇష్టపడలేదు, కనీసం వాళ్ళ యూట్యూబ్లో కమ్యూనిటీలో పెట్టి చావలేదు, ఆ పోస్టర్లు ఎవరికి అప్లోడ్ చేయలేదు, వాళ్ళ గ్రూపుల్లో పెట్టలేదు. ఇదేమి దరిద్రం బుద్ధిరా, దరిద్రులారా అని అనాలనిపించింది కానీ అనలేదు. మనోళ్లే కదా అని. నేను ఎందుకు అనడం, ఆయన చూసుకుంటాడు ఏదో రోజు. మన పని కదా ఇది. ఫ్లెక్సీలు అంటే ఫ్లెక్సీలు కడుతున్నాం, వెళ్ళావా? వెళ్ళవు. మనకి ఎందుకండి, పడతారు వాళ్ళు, పడతారండి, మనకి ఎందుకండి. మరి నీ పని ఏంటి? వెళ్తానండి, చక్కగా కూర్చుంటానండి, కుర్చీ ఎక్కడ చూసుకుంటానండి, దులిపేస్తాను. అలాగా దులుపుకొని చక్కగా కూర్చొని బట్టలు నలగకుండా అలా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వాళ్ళు ఏదో చెప్తే వినేసి చక్కగా కూడు పెడతారు, తినేసి పోతానండి. అలాగే చచ్చిపో, దరిద్రం వదిలిపోద్ది. ఆ బతుకు బతికేది కుక్క బతుకు వచ్చి, నీ వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి. మొన్నవారమే కదా విన్నాం, ఫలించని వాళ్ళతో అంటున్నాడు. ఎందుకు నువ్వు అలా ఉన్నావు? నువ్వు ఎన్ని వాక్యాలతో తడిసి ముద్దయ్యావు? నువ్వు పొందిన ఆశీర్వాదం మరొకటి పొందాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళు, సమాజంలోనికి నువ్వు వెళ్ళు, వాళ్ళు పిలుచుకుని రా, వినిపించు వాళ్ళకి. అరే నాయన రండిరా, వినండి వాక్యాన్ని, సత్యం వినండి, నేర్చుకోండి, బలపడండి, రక్షణలో కట్టుబడండి చెప్పు. అదేమి చేయనప్పుడు నువ్వెందుకు, ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకున్నావు, ఏ విధమైన బాధ్యత నువ్వు తీసుకున్నావు? నీ బాధ్యత లేదా? ఇది నీ సంఘం కాదా? నువ్వు ఇక్కడ కట్టబడిన వాడవు కాదా? నువ్వు ఇక్కడ కొనబడిన వాడవు కాదా? కొనబడిన దానవు కాదా? ఇక్కడ ఉపదేశం పొందలేదా? మరి ఎందుకు అంత బాధ్యత రాహిత్యం? అందరూ కాదు, ఎవరో కొందరు ఉంటుంటారు అలాగా. ప్రతి సంఘంలో ఈ సమస్య ఉంటుంది.
నాట్ ఓన్లీ హియర్. ప్రతి సంఘంలో కొంతమంది బద్ధకస్తులు ఉంటారు, సోమరిపోతులు ఉంటారు, లోభులు ఉంటారు. వాళ్ళు పని చేయరు, అలా ఉంటారు అంతే. ఉన్నామమ్మా అన్నట్టు, మేము ఉన్నాం అన్నట్టు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. చాలా ఖచ్చితంగా చెప్తున్నా, నేనైనా నువ్వైనా మనము దేవుని బాధ్యత భుజాల మీదకు ఎత్తుకున్న వారము. సో కాబట్టి ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. అనేక మందికి మేల్కొల్పుగా ఉండాలి మన బ్రతుకు, అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. నువ్వు చేయకపోయినా అది ఆగదు, నువ్వు సపోర్ట్ చేయకపోయినా ఏది ఆగదు, నువ్వు కష్టపడకపోయినా అది ఆగదు, నువ్వు శ్రమ పడకపోయినా అది ఆగదు. కానీ ఒక స్వరం మన చెవులకు వెళ్ళింది అంటే దాని అర్థం ఏంటో పరీక్షించుకో. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు, నేను సమాధానం చెప్పాలి. అర్థమైందా? ఇది నా బాధ్యత అని నేను అనుకోవాలి, అప్పుడే నేను ఏదైనా చేయగలను. ఇది నా బాధ్యత కాదు అనుకుంటే నేను ఎప్పుడైనా విస్మరించవచ్చు, వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఒక మనిషి దైవ చిత్తానికి లోబడినప్పుడు ఆ దైవ చిత్తం కోసమే శ్రమ పడతాడట, ఆ దైవ చిత్తం కోసమే కష్టపడతాడట. ఏది మేలో అదే ఎన్నుకుంటాడట. చివరికి ఒక మంచి మాట చెప్తున్నాడు వినండి. మోజెస్ ఒక పక్క ఐగుప్తు సింహాసనం ఉంది, కానీ ఏది మేలని ఎన్నుకున్నాడు? ఏది మేలనుకున్నాడట? ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని సుఖపడటం మేలనుకున్నాడా? ఏది మేలనుకున్నాడు? హెబ్రీ పత్రిక 11:25 చదవండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలట. ఏముంది అక్కడ? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు. నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం కంటే మేలు ఇంకోటి లేదు. అదేంటి, ఐగుప్తు సింహాసనం మీద కూర్చోవా, అంతఃపురాల్లో తొలతోగవా, అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు, రాణులు ఉంటారు, వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు కదా, వాళ్ళందరినీ పెళ్లి చేసుకొని ఐగుప్తు రాజుగా నీ దాసులు, దాసీలు, చెలికత్తెలు, సైన్య సమూహాలు, భోగ భాగ్యాలు అవన్నీ వదులుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తావా? అది మేలా? ఎస్, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు. దానికి ప్రతిఫలముగా కలుగబో బహుమానం, దాని మీద దృష్టి పెట్టిడట మోషే. మరి నీకేది మేలు? నువ్వు లోకంలో సుఖపడ్డం మేలా, పండగ అత్తోరింటికి వెళ్ళిపోవడం మేలా, అరిసెలు బూర్లు పోకుండలు తినడానికి, లేదా ఇంకొకటికి ఎక్కడికైనా వెళ్ళిపోవడం మేలా, వెకేషన్కి పోవడం మేలా, ఇంట్లో కూర్చోవడం మేలా, సంపాదించుకోవడం మేలా, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలా? ఏది మేలు చెప్పాలందరూ? ఏది మేలు? మోషేకి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలట, అది మేలు. మరి నీకేది మేలు? ఏ మేలు నీ మేలు? ఆలోచించుకోండి. దేవుని పనిలో శ్రమ అనుభవించటం కంటే మేలైనది ప్రపంచంలో మరోటి లేదు. అది ఒక విశ్వాసి యొక్క లక్షణం, ఒక విశ్వాసికి ఉండవలసిన బాధ్యత, ఒక విశ్వాసికి ఉండాల్సిన కట్టుబాటు, నియమం. అది కోల్పోయిన నాడు మనం మన ప్రభువుని, మన విశ్వాసాన్ని తాకట్టు పెట్టేసినట్టే. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ వాక్యం విన్న తర్వాత మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇక 3 రోజుల సమయం ఉంది. కనీసం ఇప్పుడైనా దిగ్గున లేచి నేను ఏది చేయగలను అది చేయటానికి సంసిద్ధుని అవుతున్నాను తండ్రి, నన్ను మన్నించు, నా తప్పును మన్నించు అని ముందుకు రండి. మీరు చేయగలిగింది మీరు చేయండి, మీ సామర్థ్యం కొలది మీరు పని చేయండి, కష్టపడండి, శ్రమపడండి. అలాంటి ధన్యకరమైన స్థితిలో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సత్యములో మిమ్మల్ని అందరినీ ఫలింపజేయునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువా, ఇంతవరకు విలువైన మీ మాటలతో మా హృదయాలు తృప్తిపరిచారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. మేము వెళ్ళిపోయిన తర్వాత తండ్రి, ఈ బాకానాదం ఊదుటకు, ఈ సత్య సువార్తను వ్యాపింపజేయుటకు మా తరువాతి తరాలు రావాలి, వారి కొరకు మేము సిద్ధపడాలి. అలాంటి సిద్ధపాటు మా అందరి జీవితాల్లో ఉంచండి. జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. ఎత్తబడిన ప్రతి మాట పిల్లల హృదయాల్లో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేయమని, సమస్త విషయాల్లో మీ తోడు, మీ దయ పాలించమని, సమస్త విషయాల్లో మీ కాపుదలను గ్రహించమని, అనేక మందిని తోడుకొని రండి తండ్రి. ఈ గొప్ప కార్యానికి 6 రోజుల పాటు మేము ఇక్కడ అనేక గొప్ప మాటలు వివరించబోతున్నాం.
ప్రభా ఈ మాటలు విని బాగుపడడానికి అనేక మందిని తోడుకొని రండి. వారి హృదయాల్లో మీ వాక్యాన్ని విత్తండి. ప్రభా ఈ వాక్యపు పండుగలు ఘనంగా జరిగించండి తండ్రి. దుష్టుడు ఏ విధంగా ప్రభా మమ్మల్ని శోధించకుండా, దుష్టుడు ఏ విధంగా మాకు ఆటంకాలు కలిగించకుండా, దుష్టుడు ఏ విధంగా మాకు ఇబ్బంది కలుగు చేయకుండా తండ్రి, మేము యథార్థవంతులుగా మీ సన్నిధిలో నిలబడటానికి, అనేక మందిని నిలపటానికి మీ కాపుదల మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ, కష్టపడుతున్న బిడ్డలకు వారి కుటుంబాలకు ఇంకా సమృద్ధి అనుగ్రహించమని, ప్రభా గుప్పిలి విప్పి ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా దూర ప్రాంతాల నుండి కూడా సహకరిస్తున్నారో వారికి వారి కుటుంబాలకి ఈ నూతన సంవత్సరం అంతా ఎడతగిన దీవెనలు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. వారి కుటుంబాలని కట్టండి, ముట్టండి, వారిని స్వస్థపరచండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ ఉండగా వారికి కావలసిన సమస్తము మీ యందు నిలువబెట్టి అనుగ్రహించమని, మీ మాటలు యందు నిలిపి అనుగ్రహించమని, పరసంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రతి కుటుంబం మీదకి నూతన సంవత్సరంలో పంపించమని వేడుకుంటున్నాను తండ్రి. దయగల ప్రభువ కష్టపడుతున్న బిడ్డలకి ఏ అపాయం సంభవించకుండా వెనక ముందు మీ దూతలను కంచిగా ఉంచండి. పనులన్నీ చక్కగా జరుగునట్లు సహాయం దయచేయండి. ఆది నుండి అంతం వరకు క్రమముగాను, మర్యాదగాను, మీ నామానికి మహిమకరంగాను, మా అందరి జీవితాలకు దీవెనకరంగాను ఈ సదస్సులు జరిగించమని, వస్తున్న సేవకుల్ని క్షేమంగా తోడుకొని రమ్మని, వస్తున్న విశ్వాసుల్ని క్షేమంగా తోడుకొని రమ్మని, అందరి నోట విలువైన మాట ప్రకటింపబడినట్లు సహాయము దయచేయమని, మీదైన దాసునిగా ప్రతి దినము నన్ను ఆరోగ్యము, ఆయుష్, బలము, శక్తి ఇచ్చి వాడుకోమని యేసుక్రీస్తు పుణ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్.